నివసించుటకై ఎల్లవేళలలో. అందరం కలిసి రమ్ము నాలో నివసించుటకై ఎల్లవేళలలో. మనమందరం అలాగే నిలిచిండగా దేవుని యొక్క సేవకులు దైవజనులు పాస్టర్ సందీప్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. అలాగే పిల్లలు 147వ కీర్తన 147వ కీర్తన 2 వచనాలు చదువుకుందాం. 147వ కీర్తనలో నుంచి ఒక చిన్న వాక్యం చదువుతాం. నూట 147వ కీర్తన 12వ వచనం నుంచి చదువుదాం. 147వ కీర్తన 12వ వచనం నుంచి అందరూ కలిసి చదువుతాం. చదవగలిగే వారందరూ కూడా నాతో పాటు కలిసి చదవచ్చు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలో బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞయించువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని మా దేవా, మీకే స్తోత్రము నాయన. ఈ దినమిలా మమ్మల్ని ఇలా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, కొద్ది సమయం నీ వాక్యంతో మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి వారిని నాయన పేరు పేరున దర్శించి ఈ సమయం మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మలచమని మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తూ ప్రభా నీవు రానిదే ఏ కూటమైన వ్యర్థము దేవా అంటే అలాగే నీ యొక్క ఆదరణ మమ్మల్ని తీసుకోవాలనిదే ప్రభా మేము ఇక్కడ నుండి ఏమీ కూడా చేయలేము నాయన. కనుక మమ్మల్ని అందరినీ నీ ఆధీనంలో తీసుకో. ఇక్కడ ప్రభా తండ్రి నీ యొక్క చిత్తము నీ నడిపింపు నీ కార్యంలో జరుగునట్లుగా సహాయం దయచేయి ప్రభా. నీవే కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. పర్లేదు, ఈ ఫ్యాన్ ఆపేసేయండి బ్రదర్, ఈ ఫ్యాన్ ఆపేయండి, చలిపడుతుంది. కూర్చోండి అమ్మా, పర్లేదు కూర్చోండి. వెనకాల కూడా కుర్చీ ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు. వెనకాల బయట ఉన్న వారైనా లోపలికి రావచ్చు. వెళ్ళి కూర్చోండి. సరే, ఓకే ఓకే అండి, సరే పర్లేదు, ఓకే. సో చాలా సంతోషం పిల్లరా. చిన్న మందగా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు మరి సిస్టర్ విజయమ్మ గారు కూడా, ఆవిడ ఈ వర్తమానంలో చాలా కాలం క్రితం ఉన్న ఆవిడే. అయితే మరి ఇలా వారిని కూడా దేవుళ్ళ మనతో సమకూర్చడం చాలా గొప్ప సంతోషకరమైన సంగతి. నిజానికి నేను తెలంగాణ రావటం ఇప్పుడు 2004లో ఒకసారి వచ్చాను కరీంనగర్, ఈ జిల్లా వైపు. 21 years 21 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ వస్తున్నాను. అంటే ఇటువైపు రావటం చాలా తక్కువ. ఇది లేకపోయినా వినపడుతుంది, నో ప్రాబ్లం. కొంచెం మంది కాబట్టి వినపడుతుంది. సో నేను తెలంగాణ చూసి చాలా వెనకబడి ఉంటుంది అనుకున్నానండి. చాలా ఎంత డెవలప్మెంట్ ఉండదో అనుకున్నాను. అసలు చూస్తే చాలా సేమ్ అటు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అంత బాగా ఉంది. ఇటు క్రైస్తవ్యం సరిగా ఉండదేమో, తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. చూస్తే కూడా చాలా చర్చలు కనిపిస్తూ వస్తున్నాయి. దారిలో కూడా చాలా బాగా ఉంది. నిజంగా ప్రభు బాగానే దీవించాడు. అయితే మరి ఇది మరొక తరుణం, మరొక గడియ. మనం ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగటంలో ఒక స్టెప్పు. ఈ గడియ వర్తమానం, ఈ గడియ సత్యాన్ని ఇంకా లోతుగా ఈ ప్రాంతంలో చేరవేయటానికి దేవుడు మన మీద బాధ్యతను పెట్టున్నాడు. కాబట్టి ఉన్నవారందరూ కూడా ఇంకా ప్రయాసపడాలి. తిమోతి బ్రదరు
హైదరాబాద్లోనే పరిచయం. ఈవెన్ మా మరదల మ్యారేజ్కి కూడా బ్రదరు తెనాలి దాకా వచ్చారు. మా బాబాయ్ గారు ఇస్సాక్ బాబాయ్ అని బ్రదరు బాగా క్లోజ్. ఇద్దరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు, ఇంకా బాగా క్లోజ్ అనమాట. సో అట్లా బ్రదరు ద్వారా మరి ఆయన ఇక్కడ మేము ప్రయాసపడుతున్నాం బ్రదర్, ఈ ఏరియాలో ఇంకా నిజమైన వాక్యము, నిజమైన బోధ, నిజమైన సత్యాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని ఒక ఆశతో ఇక్కడికి వచ్చాము. అక్కడ మా పాస్టర్ గారు ఉండేవారు, చనిపోయారు. అక్కడ వారి కుమారుడు బ్రదర్ వేణు బ్రదర్ అని ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. మేము కొద్దిమందిమైన మాకున్న శక్తిలో ప్రయాసపడుతున్నాం. దేవుడు ఈ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం ఇవ్వాలి, ఒక బలమైన కార్యాలు జరగాలి, ఒక మహాశక్తివంతమైన కార్యాలు జరగాలి అని ఒక బలమైన ఒక ప్యాషన్, ఒక కసి, ఒక ఆత్మీయ దాహం వాటితో గురితో కలిగి వచ్చారు. చాలా సంతోషం. నాకు ఇందాక వేణుగారు చెప్పినప్పుడు వారి నాన్నగారు 2018లో చనిపోయిన పరిచర్య ఆగకుండా 7 సంవత్సరాలు నిజంగా కొద్దిమంది 3, 4, 5 ఆగిపోకుండా నిజంగా పరిచర్య జరిగిస్తున్నారంటే చాలా గొప్ప విషయం పిల్లారా. అది దేవుడు తోడుంటే తప్ప సాధ్యం కాదు. ఒక దీపము చలిలో వర్షంలో ఆగిపోకుండా దాన్ని చుట్టూ 3 కలిసి చేతులేసి వెలిగిస్తూ ఉన్నట్టు ఆ 3 ఈ చిన్ని సంఘం చెదిరిపోకుండా, జారిపోకుండా మళ్ళా ఇది కట్టబడాలి, బలపడాలని వారు చేసిన ప్రయాస నిజంగా రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. నాకు చాలా సంతోషం వేస్తుంది. అయితే అన్నిటికీ సమయం ఉంది. 7 విశ్రాంతి సంవత్సరం కాబట్టి దేవుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా గొప్ప అద్భుత కార్యాలు, బలమైన కార్యాలు ఇంకా శక్తిగా దేవుడు జరిగించాలని కోరుతున్నాం. చూద్దాం. ఈ సంవత్సరమే రీసెంట్గా కొంతమంది బాప్తిసం కూడా తీసుకున్నారని మరి లాస్ట్ టైం మాస్టర్ జోసెఫ్ గారి ద్వారా తెలిసింది. మరి ఈరోజు సిస్టర్ గారు కూడా రావటం. సో మెల్ల దేవుడు మందను సమకూరుస్తున్నాడు. మనం చదువుకున్న కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలో దేవునికి స్తోత్రము, గానము చేయటమే మంచిది అని చెప్తూ ఆయన ఇజ్రాయేలీలను పోగు చేయవాడని రాయబడింది. అంటే తన బిడ్డలు, తన ఎన్నికలో ఉన్నవాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ తన మందిరానికి తన యొక్క కాపుదల కింద పోగు చేయటం దేవుడి స్వభావం పిల్ల. కాబట్టి ఆయనే ఇజ్రాయేలీల్ని పోగు చేయవాడు, ఆయనే తన బిడ్డలను ఈరోజు కూడా పోగు చేయవాడు. మరి ఎక్కడున్నా తీసుకొచ్చేది ఆయనే, ఈ చిన్ని సంఘాన్ని కడుతుంది ఆయనే. కాబట్టి దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరిగిస్తాడని, మరి జరిగించాలని కూడా మరి ఆశిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే బ్రదర్ పాపం హైదరాబాద్ నుంచి ఎవరైనా ఇక్కడ పల్లెటూరు, మామూలు ఊరు నుంచి పెద్ద ఊర్లోకి వెళ్దాం అనుకుంటారు. పాపం బ్రదరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి పాపం కేవలం ఇక్కడ సంఘం బలపడాలి, ఇంకా పరిచర్య జరగాలని ఒక ఆశతో మరి వచ్చానన్న విషయాన్ని తెలుసుకొని నాకు చాలా సంతోషం వేసింది. రీసెంట్గా ఇలాంటిది ఒక సాక్ష్యం కొద్ది రోజుల క్రితమే నేను ఒక వ్యక్తి గురించి నెట్లో విన్నాను. పంజాబ్లో మన ఇదే వర్తమాన సంఘంలో జరిగినటువంటి ఒక సాక్ష్యం. పంజాబ్లో క్రైస్తవ్యం చాలా ఎక్కువ పిల్లారు, చాలా ఎక్కువ. అంటే మన సౌత్లో, మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో మాత్రమే క్రైస్తవ్యం ఎక్కువ, మిగిలిన చోట తక్కువ. రిమైనింగ్ నార్త్ ఇండియాలో క్రైస్తవ్యం చాలా తక్కువ. మళ్ళా పంజాబ్ ఒక్క రాష్ట్రంలోనే చాలా ఎక్కువ క్రైస్తవ్యం ఉంటుంది. చాలా ఎంత అంటే అసలు పంజాబ్లో ఓపెన్గా మైకులు పెట్టుకొని స్వేచ్ఛగా సువార్త చెప్పేంత ఫ్రీడమ్ మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. తమిళనాడులో కూడా అంత ఫ్రీడమ్ ఉండదు. నువ్వు చర్చి మీద మైక్ పెట్టేసి చెప్పేయచ్చు, ఎవరైనా అనరు. అంత పెద్దగా ఎక్కువ అబ్జెక్షన్ పెట్టరు ఇక్కడ. మళ్ళీ అంత ఫ్రీడమ్ మొత్తం మనకి ఉత్తర భారతదేశంలో ఒక పంజాబ్లోనే ఉంటుంది. ఫ్రీగా మైకులు పెట్టేస్తారు, ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువ అక్కడ. సో అక్కడ మన ఈ వర్తమాన సంఘాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో పాస్టర్ రోషన్ మస్సీ అని ఒక పాస్టరు, ఆయన యొక్క సంఘంలో ఉంటారు, ఒక 200 మంది దాకా ఉంటారు. మేము పంజాబ్ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము ఆ సంఘానికి. ఆ సంఘంలో పిల్లరా వాళ్ళకి సువార్త తీసుకెళ్ళాలి, లేని ప్లేసుల్లోకి వెళ్ళాలి, రకరకాల ప్లేసుల్లోకి మనం సువార్త తీసుకెళ్ళాలనే ఒక దాహం, ఒక కషి. రికార్డ్ లేదు. సో అనే ఒక ఆసక్తి, దాహం చాలా ఎక్కువ. చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు. ఒక మంచి దాహం కలిగిన వాళ్ళు. ఆ పాస్టర్ గారు కూడా చాలా మంచి ఆసక్తి కలిగి ఉంటాడు. వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళి ఆర్మీ వాళ్ళకు కూడా స్వార్థ చెప్తారు.
ఆ చర్చిలో నుంచి ఒక బ్రదరు కేవలం వర్తమానం చెప్పాలని పంజాబ్ నుంచి కాశ్మీర్కి వెళ్ళాడు పిల్లలు. మీరు కాశ్మీర్ కనుక వెళ్తే అది ఎట్లా ఉంటుందంటే వాతావరణం మనం ఇంకొక దేశంలోకి వెళ్ళామనిపించింది, అంత భయంకరంగా ఉంటుంది పిల్లలు. ఇప్పుడు కొంచెం ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ ఉంది, కానీ మేము ఆర్టికల్ 370 రాకముందు వెళ్ళాం. కాశ్మీర్ వెళ్తుంటే మన ఫోన్ సిగ్నల్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. అక్కడ లోకల్ ల్యాండ్లైన్ BSNL నెంబర్లు తప్ప ఏ సెల్ ఫోన్ పనిచేసేది కాదు. మేము వెళ్ళింది 2018లో పరిస్థితి. అక్కడ రైల్వే స్టేషన్లోకి వెళ్తే ఆ రైల్వే స్టేషన్లో మేము నుంచుంటే అందరూ రావటం, మమ్మల్ని ఇలా చూడటం, పోవటం. రాత్రి 11-12 గంటల టైంలో మొత్తం అందరూ గడ్డాలు వేసుకొని ఫుల్గా జర్కిల్ని అవి ఉంటాయి కదా ముస్లిమ్స్, లాల్చీలు, మొత్తం ముస్లిమ్స్. మేము వెళ్ళిన కొన్ని ఏరియాలు, జమ్మూ టౌన్, కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ మెజారిటీ చాలా వరకు. వాళ్ళు మనుషులు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ బిహేవియరు, మనుషులను ఇలా చూస్తుంటే అసలు మాకు ఎప్పుడెప్పుడు ట్రైన్ వచ్చిందా, ఎక్కేద్దామా, ట్రైన్ ఎప్పుడు వచ్చిందని ఒక రకమైన పరిస్థితి పిల్లలు. అక్కడ ఉన్న 3 రోజులు అసలు మనం ఇండియాలో ఉన్నామా, మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామని డౌట్ వచ్చింది మాకు. ఫోన్ మాట్లాడలేము, కమ్యూనికేషన్ చేయలేము, భయంకరమైన వాతావరణం. అలాంటి చోట సువార్త చెప్పాలి, నిజమైన క్రీస్తు గురించి చెప్పాలి, అలాగే గడియ వర్తమానం తీసుకెళ్లాలని పిల్లారా. ఒక బ్రదరు పంజాబ్లో ఆ చర్చి నుంచి బయలుదేరి వచ్చాడు పిల్లలు, చాలా రోషం కలిగి వచ్చాడు. వెళ్ళి అక్కడ ఆయన అంటే చాకలి ఏమంటారు పని, బట్టలు ఉతికేవాడు. అక్కడ ఆయన వృత్తి అది. వెళ్ళి అక్కడ కొంచెం బట్టలు ఉతికే పని చేసుకుంటా ఆ పని పోషణ కొరకు మరొక వైపు సువార్త చెప్తూ అనేక మందికి సువార్త చెప్పాడు. అక్కడ సువార్త చెప్తే ముస్లిమ్స్ అతని చేయి నరికేశారు పిల్లలు. పారిపోతాను అనుకున్నాడు, అక్కడే నిలబడి 100 మందిని ప్రభువులోకి నడిపించారు పిల్లలు. ఆయన కూటాలు పెడితే ఆ కూటాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాం. నిజంగా అనిపించింది. అపోస్తుల కాలంలో ఇప్పుడు చరిత్రలో చదివాం, మిషనరీల కాలంలో చదివాం. ఈవెన్ డినామినేషన్ చర్చిలు కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడతాయి. అక్కడ ప్లేసులకి అక్కడికి ఈ గడియ సత్యాన్ని తీసుకొని, ఈ వాక్యాన్ని తీసుకొని ఒక సోదరుడు వెళ్ళి అతను సాక్ష్యం చెప్తుంటే అంటే నాకు ఇక్కడ సువార్త చెప్పలేము. ఆ ఊర్లోనంట పంజాబ్లో ఉన్నప్పుడు అందరూ ఇక్కడెక్కడే పడి సాగకపోతే లేని చోటకి వెళ్ళొచ్చు కదా అని ఒక ఆయన అంటూ ఉండేవాడంట. అందరికంట కాశ్మీర్ వెళ్ళాలంటే భయం వేసేదంట. ఇతను అన్నాడు, ఎక్కడ కష్టమో అక్కడికి నేను వెళ్తానండి, ఎక్కడ సువార్త వినపడలేదు అక్కడికి వెళ్తానని కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. దాంతో అసలు భార్య బిడ్డలు కూడా చెప్పకుండా ఫస్ట్ ఒక్కడే వచ్చి అసలు ఆ కాశ్మీర్లో అలాంటి భయంకరమైన పరిస్థితులు అతను ఎట్లా బతికాడో చాలా నా డౌట్. అక్కడ 2 సంవత్సరాలు ఉండి తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చి తర్వాత సువార్త స్టార్ట్ చేసి సువార్త వర్తమానం బోధిస్తూ ఉంటే చాలా పరిస్థితులు ఎదుర్కొని చివరికి ఒక 10 మంది బాప్తిసం పొందగానే వాళ్ళు వచ్చి కొట్టారు. అయినా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నిలబడిగా మళ్ళా వాక్యం చెప్పి మళ్ళా సువార్త చేస్తుంటే ఈసారి రాత్రిపూట వస్తుంటే పట్టుకొని చేయి నరికేశారు. ఇక ఇప్పుడు వీడు పోతాడు అనుకున్నారు. అక్కడ క్రైస్తవ్యమే లేదు అసలు. పోతాడు ఉండడు అనుకుంటే హాస్పిటల్లో నుంచి అతను అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి వాళ్ళు కట్టేసి 4 రోజుల తర్వాత అతను డిశ్చార్జ్ చేస్తే, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క చేత్తో బైబిల్ పట్టుకొని అదే గలి నడుచుకుంటూ వచ్చాడు పిల్లలు. అయితే అతను ఎప్పుడైతే తర్వాత బైబిల్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చాడో దేవుని శక్తి అతనితో కదులుతూ వచ్చింది పిల్లలు. అతన్ని కొట్టిన వాళ్ళు కూడా అతను చూసి భయపడ్డారంట. మరి ఎందుకు జరిగిందో తెలియజేస్తుంది. నిజంగా సమర్పణలో చాలా ధైర్యం ఉంటుంది, ప్రేమలోనూ చాలా ధైర్యం ఉంటుంది. అన్నిటికీ మించి దేవుడు నీతో ఉన్నాడు అనేది చాలా ధైర్యం. అసలు ఇతన్ని కొట్టినా ఇక్కడికి వచ్చాడు, ఇతన్ని చెయ్యి నరికి 4 రోజులు హాస్పిటల్లో ఉండి కూడా ఆ ఒక్క చేత్తో బైబిల్ పట్టుకొని వచ్చాడని వణికిపోయారు పిల్లలు వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 100 మంది పైన సంఘం అయింది. ఆ జమ్మూ టౌన్ నుంచి ఇంకా వేరే టౌన్లో 2 చోట్ల సంఘాలు కట్టాడు ఆయన. ఆ 3 సంఘాలకి కలిపి జమ్మూ టౌన్లో ఒక హాల్ తీసుకొని 5 రోజులు హాల్లోనే కూటాలు, అక్కడే ఉండటం, అక్కడే పడుకోవటం. అందరికీ చేపలు తెచ్చుకోమన్నాడు. భోజనాలకి పెద్ద అడావిడే ఉండదు. అన్నము ఏదో పప్పు ఉంటుంది, వాళ్ళది ఈ దాల్ మక్కని అని చెప్పేదో మక్కని పప్పు ఉంటుంది, పెసరపప్పు, అంతే, ఇంకేమీ లేదు. ఫుడ్ కాదు ముఖ్యం, ఎన్ని కాదు ముఖ్యం. అసలు మనం దేవుని కొరకు బ్రతకటమే ఒక గొప్ప ఆనందం, దేవుడిచ్చిన కృపను పిల్లారు. చాలా అద్భుతంగా
ఒక 3 days ఉన్నాను వాళ్ళతో, చాలా సంతోషం వేసింది, చాలా గొప్ప ఆనందం. చూడండి, అసలు ఇక్కడ సువార్త వెళ్ళటం కష్టం, అక్కడ వాక్యం వెళ్ళటం కష్టం, అసలు మనం వెళ్ళలేమనుకున్న చోటకు దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు చూడండి. అయితే అదే చర్చిలో అంతకంటే గొప్పగా మరి ఇంకొక బ్రదరు రీసెంట్గా ఈ సంవత్సరమే ఒక 6 నెలల క్రితం అతనికి దేవుడు భారం పెట్టాడంట ఆ పంజాబ్లోని చర్చిలో. ఏమనంటే రాజస్థాన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చేయాలి. ఆ చర్చి నుంచి ఒక 6 నెలలు ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఎంత ప్రార్థన చేస్తున్నా భారం పోవట్లా, ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ లోపల దేవుడు నువ్వు రాజస్థాన్ వెళ్ళు అని. ఈయనేమో నాకు ఈ శోధన తీసేయి నాయన, నాకు ఈ శోధన తీసేయి, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని, నాకు కుటుంబం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు ఇవన్నీ చేయాలి, నాకు వద్దు ప్రభువా తీసేయి అని చెప్పి ప్రయాసపడతా ఉన్నాడు. పడుతుంటే దేవుని ఆత్మేమో నువ్వు రాజస్థాన్ వెళ్ళు అంటే, ఒకవేళ ఇది మనుషుల నుంచి వస్తున్న శోధన ఏమో, లేకపోతే ఇది శత్రు శోధనేమో, సాతాన్ యొక్క శోధనేమో, మరి ఇదేమి నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాలో ఇది శోధన తీసేయను ఆయన అని ఒకసారి 3 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉంటే ప్రేరణ పెరుగుతుందంట. అదొక సూచన. ఏదన్నా నీకు ఒక శోధన వస్తున్నప్పుడు అది దేవుడిదా సాతాన్దా నీకు అర్థం కాకపోతే జస్ట్ ప్రార్థనలో ఉపవాసంలో ఉండు. దేవునిది అయితే దేవుడు ఆ ప్రేరణ పెంచుతాడు, సాతాన్ది అయితే ఆ ప్రేరణ తుంచేస్తాడు దేవుడు అక్కడే. అది ప్రవక్త చెప్పినటువంటి విధానం. బైబిల్ ఏదన్నా నీకు శోధన వస్తున్నప్పుడు, ఏదైనా నీకు ప్రేరణ, కొన్ని దేవుడి చిత్తం కావు కానీ దేవుడి చిత్తం ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అమ్మాయి చూసి ఒక అబ్బాయిని చూసింది, ఆ అబ్బాయిని చూసి నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటానని కూర్చుంది. వాళ్ళ అమ్మోళ్ళు ఏమో అమ్మ దేవుడి చిత్తం కాదు అంటే, అమ్మాయికి ఏమో నాకు కల వస్తుంది మా ఇద్దరికి పెళ్ళైనట్టు దేవుడి చిత్తమే అంటుంది. ఆ అబ్బాయి విశ్వాసి కాదు, అవిశ్వాసి. అతను అందంగా ఉంటాడు, చక్కగా ఉంటాడు, బాగుంటాడు, మంచి మాటగారి. సాతాను కళ్ళలోకి వచ్చి ఇది దేవుడి చిత్తమే పెళ్లి చేసుకొని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, దేవుడి చిత్తమే అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, దేవుడి చిత్తమో దెయ్యం, దేవుడు మాట్లాడుతుంది దేవుడా దెయ్యమో తెలియాలంటే 3 రోజులు ఉపవాసం ఉందాం అని ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉంటే ఆ ప్రేరణ అంతా పోయి ఆ అబ్బాయి మీద ఈ అమ్మాయికి అసహ్యం స్టార్ట్ అయింది. ఆమేన్. దేవుని ఆత్మ అయితే దేవుడు పాజిటివ్గా ప్రేమపూర్వకంగా ఆ ప్రేరణ పెంచుండేవాడు. ప్లస్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడి ఉండేవాడు. ఒకటి దేవుడి చిత్తమా దేవుడి చిత్తం కాదా, లేకపోతే మనకొచ్చే నడిపింపు దేవుడి నడిపింపా కాదా తెలియాలంటే ఆ సందిగ్ధం ఉంటే ఉపవాసం ఉంటాం బెస్ట్ పిల్లర్. సో ఈ సహోదరుడు తనకేమో చక్కగా ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక 40 సంవత్సరాల వయసు, 35-40 సంవత్సరాల వయసు, చక్కటి పరిస్థితి. ఆయనకి ప్రేరణ వస్తుంది రాజస్థాన్లో పోయి అడవుల్లో ఆ ఎడారుల్లోకి వెళ్ళి నువ్వు సేవ చెయ్యి, అక్కడ వాక్యం చెప్పని. వినటానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి. ఎవరు లేని ప్లేస్కి నేను వెళ్ళాను, లేకపోతే అక్కడ అలాంటి వాళ్ళకి చెప్పాను, ఏదో హీరోలాగా చెప్పుకోవడానికి బాగుంటాయి ఇలాంటివి. కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం ఉంటాయి. భాష తెలియదు, మనుషులు ఎవరో తెలియదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటావు, ఎలాంటి పరిస్థితులు, ఎండ చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ ఉండటమే కష్టం. కొన్ని ఊర్లు ఎట్లుంటాయంటే పిల్లారా, ఎక్కడో ఊరి చివర లోపల ఎక్కడో చిన్న కుంట ఉంటుంది, ఆ కుంట దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పటికి కూడా రాజస్థాన్లో అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళే మనుషులకి, ఆ నీళ్ళే పశువులకి, ఆ నీళ్ళే. ఇంకా పాతకాలంలో ఉన్నారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు బాత్రూమ్లు కూడా అయ్యే పట్టుకుని వెళ్తారు, చెంబు పట్టుకొని. ఆ నీళ్ళే ఇంకేం లేవు వాళ్ళకి. అలాంటివి మరి రాజస్థాన్లో బీజేపీ ఎంతో కాలం నుంచి అధికారంలో ఉంది. క్రైస్తవ్యంలోకి మారితే అక్కడ కఠినమైన చట్టాలు పెట్టింది. నువ్వు బయట సువార్త చెప్తే అరెస్ట్ చేస్తారు. బ్రదర్ తెలిసిన వాళ్ళు కొంతమంది నార్త్ ఇండియాలో పోతే అరెస్ట్ చేసి పడేశారు. బయట సువార్త పత్రికలు ఇచ్చినా, ఎవరికైనా ప్రార్థనలు చేసినా అరెస్టుతో పాటు జరిమానా కట్టాలి. బాప్తిస్వం ఎవరికైనా ఇచ్చామంటే 10 లక్షల జరిమానా. రాజస్థాన్ అలాంటి చట్టాలు పెట్టింది. అందువల్ల మామూలు సంఘాలు కూడా పోయి అక్కడ వాక్యం చెప్పడం భయపడుతున్నాయి. ఇతనికేం ప్రేరణ వస్తుంది నువ్వు పో అని. ప్రభువా ఇది కానీ సాతాను యొక్క పన్నాగం కాదు కదా, నేను పోయి అక్కడికి వెళ్ళానంటే అరెస్ట్ అయ్యానంటే నా ఉద్యోగం పోయింది, నేను 10 లక్షలు కట్టాలి, మళ్ళీ జైల్లో 10 ఏళ్ళు ఉండాలి, ఎందుకు నాయన ఈ వచ్చిన సమస్య అని వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ప్రేరణ ఇంకా పెరుగుతుంది. ఉపవాసం ఉంటున్నాడు, శత్రు స్వాతంత్ర్యం పోయిద్దామని. ఉపవాసం ఉంటే ప్రేరణ ఇంకా పెరుగుతుందంట. మళ్ళీ ఉన్నాడు 2 వారాలకి, మళ్ళీ ప్రేరణ వచ్చింది, మళ్ళీ ఉన్నాడు, మళ్ళీగా ఇక అతనికి ఆ ప్రేరణ ఆదుకోలేకపోయాడు పిల్లలు. అది దేవుని నడిపింపు. ఆమేన్. ఆయన వల్ల కాలేదు.
ఇక 2 నెలల క్రితం 3 నెలల క్రితం అనుకుంటా, ఇక ఆయన తట్టుకోలేక ఉద్యోగానికి ఒక 2 వారాలు సెలవు పెట్టుకొని 3 వారాలు డైరెక్ట్గా రాజస్థాన్కి వెళ్ళిపోయి, ఎవరు పరిచయం లేదు, భాష రాదు, ఏమి రాదు, లూధియానా నుంచి ట్రైన్ ఎక్కి జోధ్పూర్ దాకా వెళ్ళిపోయి రాజస్థాన్లో, అక్కడ నుంచి దేవుడు వెళ్ళ ముందు అక్కడ రాజస్థాన్లో ఒక పెద్ద టౌన్లో కాదు, ఎడారిలో పోమన్నాడంట. కాబట్టి ఆ ఎడారి ఊరికి 8 గంటల ప్రయాణం అక్కడి నుంచి. ఇప్పుడు కూడా ఒంటెల మీద బండ్ల మీద వెళ్తారంట. అక్కడ దాకా వెళ్ళాడు. ఆడ దాకా వెళ్ళిపోయినాక ఆ రాత్రి ప్రార్థన చేస్తే లేచి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నాడంట. సువార్త ప్రకటించాలి ప్రభువా. చూస్తే ఒక్కొక్క ఊరిలో ఎక్కడ 30 మంది ఉంటారంట, ఒక 10 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక 20 మంది ఉంటారంట, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక 50 మంది ఉంటారంట. అయ్యే ఊర్లు అక్కడ. ఎవడు చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం సువార్త చెప్పాలి? వెళ్ళి వాళ్ళకి హిందీలో చెప్తున్నాడు. వాళ్ళకి హిందీ రావట్లేదు, పంజాబీ రావట్లేదు, వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు. ఒక రోజు గడిచింది, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. వాటర్ అంటే ఒక ఆయన అక్కడికి వెళ్ళు, ఆ చెరువులో ఉంటాయని చెప్పి వాటర్ అంటే ఇట్లా చూపిస్తున్నాడంట. షాప్ ఎక్కడ అని అడుగుతున్నాడు. కిన్లీ బాటిల్ దొరికిద్దా, మినరల్ వాటర్ దొరుకుతాయా అంటే వాళ్ళకి సైకిల్తోనే ఏమి రేవు తాగాలి అంటే చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్తే ఒక కుంట, ఆ నీళ్ళన్నీ సగం పచ్చగా ఉన్నాయి, సగం బురదగా ఉన్నాయి. ఇయే తాగు అని చెప్తున్నాడంట. ఆడ చూస్తే అప్పుడే ఒకడు వచ్చాడంట, ఆ బాత్రూమ్ అని చెప్పి చెంపట్టుకొని అక్కడ చనిపోతున్నాడంట. ఇయే తాగు అంటున్నాడు. ఆ లోపు చూస్తే ఒకడంట ఒంటెలు పట్టుకొచ్చాడంట, ఒంటెకి అడుగుతున్నాడంట, అక్కడ ఇయే తాగు అంటున్నాడంట. ఆయనకు వల్ల కాలేదు పిల్లారా. ఆయన ఈ నీళ్ళు నేను తాగలేను, నా వల్ల కాదని చెప్పి పక్కకి వెళ్ళి కూర్చొని ఇక నా వల్ల కాదని ప్రభువా సాయం చేయని ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు సిలువ యొక్క దర్శనం ఆయన ముందు చూపించాడు. దేవుడు మనిషిని రక్షించడానికి ఎంత కష్టాలు పడ్డాడని. నువ్వు అన్ని కష్టాలు పడ్డప్పుడు నువ్వు కొట్టించుకున్నావు, గాయాలైంది, రక్తాన్ని కార్చావు, ఈ నీళ్ళు నేను తాగలేనా అని వెళ్ళి ఆ నీళ్లు తాగి అక్కడ రోడ్డు పక్కనే పడుకొని ఆ దోమలు కుట్టినా అక్కడే టెంట్లో ఉండి నేను ఇక్కడుండి నీ తండ్రి నువ్వు ఎవరి కోసం అయితే నువ్వు ప్రాణం పెట్టావో వాళ్ళని రక్షించి వెళ్తానని 2 వారాలు అక్కడే ఉండి వాళ్ళ భాష నేర్చుకున్నాడు పిల్లలు. ఆమె 2 వారాలు అయిపోయినాక వచ్చేద్దాం అనుకున్నాడు. ఇక ఉద్యోగం మైండ్ పోయింది, దేవుడిచ్చిన పనిని ముగించిపోవాలని పిల్లారా. ఇక అక్కడే ఉండి వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. వాళ్ళకి ఊరికి అర్థం కావట్లా. పైగా సువార్త చెప్తున్నాడు టౌన్లో పోలీసులు తెలిస్తే వచ్చి అరెస్ట్ చేస్తారు. అయితే ఇక 2 వారాలు మళ్ళీ ఇంకొక వారం రోజుల పాటు మొత్తం తిరిగాడంటే ఎక్కడ సువార్త ఏం అర్థం కావట్లేదు. ఆ తర్వాత పిల్లారా ఒక ఊరికి వెళ్తే అందరికీ ఒక రకంగా ఉన్నారట మనుషులు. ఏంటంటే ఆ ఊర్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నచ్చక అందరూ వీడి మీద వాడి చేతపడి, వాడి మీద వీడి చేతపడి ఊరు మొత్తం చేతపడి చేశారంట. ఒక అమ్మాయి చచ్చిపోతుంది అందులో. ఇక వాళ్ళు అటు ఇటు ఆలోచించి ఈయన అలాగూ దేవుడు గొప్పోడు అన్నారు కదా, ఓ పని చేయి, మా పిల్లని బాగు చేయి, మేము నమ్ముకుంటాం యేసుప్రభుని అన్నారంట పిల్లరా. నిజంగా అప్పుడు చాలా ప్రార్థన చేసి వెళ్ళి ఆ అమ్మాయికి, ఈయనకి ఎప్పుడు స్వస్థత చేసి ప్రార్థన చేసే అనుభవం లేదు పిల్లరా. ఈయన చర్చిలో విశ్వాసే తప్ప ఈయన పాస్టర్ కాదు. ఈయన ఏం చేయాలో తెలియదు, అర్థం కాలేదు. నన్ను పంపించావు కదా ప్రభువా, నువ్వు నాతో ఉంటానన్నావు కదా అని అక్కడ ప్రార్థన చేసి ఇంటికి వచ్చి అతను ఉన్న ఆ చిన్న రోడ్డు పక్కన చిన్న పాక వేసుకున్నాడు. ఆ పాకాల్లోకి వచ్చి కూర్చొని ఆ రాత్రంతా అమ్మాయి కోసం ప్రార్థన చేశాడు పిల్లలు. ప్రార్థన చేసేసరికి ఆ తెల్లారేపాటికి అమ్మాయి లేచి కూర్చుందంట పిల్లలు. ఆ అమ్మాయి బాగా చేసేసరికి ఊరు మొత్తం వచ్చారంట. ఇక అందరికి వాక్యం చెప్పాడంట. 3 నెలల్లో పిల్లారా 370 మంది బాప్తిసం తీసుకున్నారు. మొన్ననే బాప్తిస్మాలు అయినాయి వాళ్ళకి. 3 నెలలు 370 మంది. దేవుడు రంగం మీదకి వస్తే అద్భుతాలు చేయగలరు పిల్లలు. ఎక్కడ వీళ్ళు మారడం కష్టం, వీళ్ళు అసాధ్యం అనుకుంటావో అక్కడ దేవుడు ఇంకా పవర్ఫుల్గా వస్తారు పిల్లలు. పంజాబ్లో ఇక్కడ సువార్త కష్టం, అబ్బాయి వీళ్ళు మారండి అన్నావు అనుకో, అక్కడే దేవుడికి కార్యం చేస్తారు పిల్లలు. ఎప్పుడు కూడా నువ్వు సాతానికి మహిమ అనేవద్దు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఎబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, ఏమనంటే మీరు ఒప్పుకొనిన దానికి యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని రాయబడింది. ఈ మేక్ ఇట్ ఇంటర్సెషన్ అపాన్ యువర్ కన్ఫెషన్. అంటే నువ్వు ఏది ఒప్పుకుంటావో దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు పిల్లలు. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు నేను నిన్ను బాగు చేయగలను, నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. అది ఏమి చెప్తాడు అని. అవునా,
అతను కనుక నీకేమైనా పవర్ ఉంటే చెయ్యి, లేకపోతే లేదని అనుకో, దేవుడు చేసేవాడు కాదు. నీ చిత్తమైతే చెయ్యి, లేకపోతే లేదని అనుకో, చేసేవాడు కాదు దేవుడు. అవునా? అతనేమన్నాడు? అవును ప్రభువా, నేను నమ్ముచున్నాను, నీవు సమస్తము చేయగలవు అన్నాడు. అతను ఒప్పుకున్నాక ఒప్పుదలను బట్టి దేవుడు కార్యం చేశారు పిల్లలు. లాజరు చనిపోయిన వాడిని తిరిగి లేపేటప్పుడు కూడా నేనే పునరుద్ధానమును జీవమునని నమ్ముచున్నావా అని అడిగాడు ఆయన. నమ్ముచున్నాం ప్రభువా, నీవు ఎలాంటి వాడిని తిరిగి లేపగలవని, ఎంత కుళ్ళిపోయినా కానీ నువ్వు మళ్ళీ తిరిగి అతను మనిషి చేయగలవని, నీ మాట చొప్పున చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక దినాన లెగుస్తారని, నీకంత సామర్థ్యం ఉంది ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నమ్ముచున్నానని మార్త అంద పిల్లారు. ఆమె అన్న మాటను బట్టి దేవుడు తీసుకెళ్ళి అక్కడ అతను లేపాడు పిల్లారు. నువ్వు ఏం ఒప్పుకుంటావో కూడా ముఖ్యం. ఇక్కడ చూడండి, గొలియాతును చూసినప్పుడు సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. సౌలు ఏమన్నాడు? అబ్బో, ఈ గొలియాతు, వీళ్ళు ఫిలిస్తీన్లు మామూలు కాదండి, వీళ్ళని చంపడం మన వల్ల కాదు, వీళ్ళు మనం చంపలేము అనుకున్నాడు. అందుకే నిజంగా చంపలేకపోయాడు. దావీదు ఏమనుకున్నాడు? దావీదు ఏమని చెప్పాడు పిల్లలు? ఏమని ఒప్పుకున్నాడు దావీదు? సున్నత లేని ఈ ఫిలిస్తీని అంతటి వాడు, దేవుడు ఇదిగో నా చేత సింహాన్నే చంపించాడు, ఎలుకబంటినే చంపించాడు, ఇతను కూడా అలా అందులో ఒకడైపోతాడు రేపు ఈ పాటికి అన్నాడు. అవునా కదా పిల్లలు? ఒప్పుకున్నాడు, దేవుడు నిన్ను నా చేతికి ఇస్తాడు, నా దేవుడు బలమైన దేవుడు, నా దేవుడి ముందు నువ్వు పెద్ద ఎక్కువే కాదు, నువ్వు వేళ్ల ముందు గొప్పవాడు కావచ్చు, నా దేవుడి ముందు నువ్వు మాత్రం పెద్దవాడు కాదు. అతను ఒప్పుకున్నాడు పిల్లలు. చూడండి, సౌలు గొలియాతును పొగుడుతున్నాడు. దావీదు నేను పోతాను, ఫైటింగ్ చేస్తానంటే కూడా వచ్చి కూర్చోబెట్టి ఆపి, గొలియాతు గురించి తెలుసా నీకు? ఎప్పుడన్నా చూసావా? ఆడు మారడం కష్టం, అని గెలవటం కష్టం, అని ఓడించడం కష్టం. మహిమ ఎవరికి ఇస్తున్నాడు పిల్లారా? శత్రువుకు మహిమిస్తున్నాడు. ఎప్పుడు అలా ఇవ్వకండి. ఈ ఊరోళ్ళు మారడం కష్టం, ఈ ఏరియా మారడం కష్టం, వీళ్ళని మార్చడం కష్టం, వీళ్ళకి వాక్యం చెప్పడం కష్టం, వీళ్ళకి ఎక్కించడం కష్టం అంటే నువ్వు సాతాను పొగుడుతున్నావు. అవునా? ఎన్నడూ మహిమ సాతానికి ఇవ్వద్దు. ఆమేన్, హల్లెలూయా. మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆమేన్. రోగానికి కూడా మహిమ ఇవ్వద్దు పిల్లలు. అమ్మో ఈ రోగం బాగోవడం కష్టం, అమ్మో ఈ అప్పులు పోవడం కష్టం, అమ్మో ఈ సమస్య పోవడం కష్టం అని సాతాన్ని పెంచకండి. అవునా? రోగం గొప్పదా? దాన్ని తగ్గించగలిగే మన దేవుడు గొప్పవాడా పిల్లారా? ఆమేన్. సమస్య గొప్పదా? సమస్యను తీర్చగలిగే దేవుడు గొప్పవాడా? నేను ఎలా చెప్పాలి ప్రభువా, నేను కష్టాల్లో ఉన్నాను తండ్రి, కరెక్టే, కానీ నన్ను బలపరచు, ధైర్యపరచు, నువ్వు తలుచుకుంటే నన్ను ఈ స్థితి నుంచి బయటకు తీసుకురాగలవు, నీకు సమస్తము సాధ్యమే, నువ్వు కనుక ఇప్పుడు రంగం మీదకి వచ్చిన తెల్లారిపడికి నా పరిస్థితి మారిపోయింది. అలాగే ప్రార్థించండి, అలాగే ఒప్పుకోండి పిల్లారా, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు వాళ్ళు వెళ్ళి అలా రక్షించడం ఎంత గొప్పగా అనిపించిందో. ఎవరు లేకపోయినా ముగ్గురు నలుగురు ఉండి ఇన్ని సంవత్సరాల పాటు భక్తితో మీరు ఇక్కడ చిన్న సంఘంగా కూడుకోవడం కూడా నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది పిల్లలు. అంటే పైకి మీరున్నారని ముఖస్థుతి చేయటం కాదు, కానీ జస్ట్ ఒక ముగ్గురు నలుగురు ఇన్ని సంవత్సరాలు ఆరాధన కొనసాగిస్తూ నిరాశ పడిపోకుండా, ఎందుకంటే ఒక పాస్టర్ లేకపోతేనే సంఘాలు విచ్ఛిన్నమైపోతున్న రోజులు ఇది, సరైన నాయకుడు లేకపోతే మనుషులు చెదిరిపోతున్న రోజులు అది. అలాంటి టైంలో ఇన్నేళ్ల పాటు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ సంఘాన్ని ఈ విధంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు. ఇక పరీక్షా సమయం అయిపోయింది, ఇక పోరాడే సమయం వచ్చింది పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం యెహోవాదే అని చెప్పేసి గట్టిగా రోజు స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం చేయాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే బలంగా ప్రార్థించాలి పిల్లలు. దేవుడు రావాలంటే బలమైన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ప్రభువా నువ్వు దిగిరా ప్రభుత్వం అంటాడు. 40 మంది సేవకుల కంటే కూడా 2 విశ్వాసులు తీర్మానం చేసుకొని ప్రార్థిస్తేనంట గొప్ప కార్యాలు జరుగుతాయంట పిల్లలు. ఆమేన్. దేవుడు రావాలి అంటే బలమైన ప్రార్థన కావాలి, కన్నీటితో ప్రార్థన కావాలి. నువ్వు దిగిరా ప్రభువా, ఎంత కష్టమో అంత ఎక్కువ ప్రార్థన కావాలి. ఇక్కడ ఎక్కువ పోరాటం ఉంది. నా ప్రజలు ఎంతో మోసాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, విగ్రహాల్లో ఉన్నారు, లేకపోతే అబద్ధ క్రైస్తవ్యంలో ఉన్నారు. ప్రభువా వీళ్ళని మార్చు నాయనా, మా ఏరియాని మార్చు, మా ప్రజలను మార్చని తల్లడిల్లిపోయి ప్రార్థించాలి పిల్లలు. నువ్వు ఎంత ప్రార్థిస్తావో అంత బలంగా దేవుడు దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక నుంచి దేవుడు ఇంకా బలపరచాలని, బలపరుస్తాడని తప్పకుండా విశ్వాసంతో పోరాడదాం. సరే, ఒక చిన్న అంశాన్ని కొద్దిసేపు చెప్పి ముగిస్తున్నాను, ఎక్కువ సమయం కాదు, కానీ ఒక చిన్న అంశాన్ని ఈరోజు ఇందులో
15వ వచనం. వాటర్ బాటిల్ ఇవి అక్కడ చూసి 15వ వచనం ఒకసారి అందరూ చదువుతారా? 15వ వచనం చదవండి ఎవరైనా. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, చదవండి. ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తుతుంది. ఎస్, ఆ మాటలు చూడండి పిల్లలు. ఇక్కడ బైబిల్లో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంది. దేవుడు వాక్యం వేగంగా పరిగెడుతుందంట పిల్లలు. వాక్యం పరిగెడుతుందంట. ఇదేంటి విచిత్రంగా వాక్యం పరిగెట్టడం ఏంటి పిల్లరా? మనం చూసే లేఖనం వేరు. మనం చూస్తే బైబిల్ ఎక్కడ పరిగెట్టిద్దా? బైబిల్ పరిగెట్టిద్దా పిల్లరా? మనకు కనిపించేది బైబిల్ ఇక్కడ పరిగెట్టదు. కానీ బైబిల్ గురించి ఏం చెప్పుకుంటుందంటే ఆయన వాక్యం పరిగెడతా ఉంది అని బైబిల్ చెప్పుకుంటుంది. ఆశ్చర్యంగా లేదు? వాక్యం వేగంగా పరిగెట్టడం కూడా మామూలు కాదంట, వేగంగా పరిగెడుతుందంట. బైబిల్లో మనం అనుకునేలాగా భక్తి జీవితం అనేది ఏదో ఒక మందిరానికి వెళ్ళటం, ఏదో ఒక మనం భక్తి చేయటం కాదు పిల్లారా. దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో మనకు ఆదికాండంలో 5వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. నోవాహు హానోకు దేవునితో నడుచుచూ వెళ్ళి హానోకు ఎత్తబడ్డాడని ఉంటుంది. నోవాహేమో నడిచి ఒక దశలో నడిచే సాగిపోయాడంట. హానోకు మాత్రం ఆగిపోకుండా నడుచుకుంటూ వెళ్ళాడంట. అలా నడుస్తూ వెళితే హానోకు ఎత్తపాడు దాకా వెళ్ళాడంట. నోవాహు మాత్రం కొంత దూరం నడిచి ఆగిపోయాడంట. అంటే ఇక్కడ వీళ్ళు భక్తి జీవితంలో నడుస్తున్నారు అని మాత్రమే చెప్పట్ల బైబిల్. దేవుడు కూడా నడుస్తూ ఉన్నాడు ముందు. హానోకు దేవునితో నడుస్తున్నాడు అంటే ముందు ఎవరు నడుస్తున్నాడు? అక్కడ దేవుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆమేన్. దేవుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవునితో పాటు చేయి పట్టుకొని ఈ హానోకు కూడా నడుస్తున్నాడు పిల్లలు. ఆమేన్. అలాగే బైబిల్ ఉంది, హానోకు అని కాదు, నోవాహు అని కాదు, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవునితో నడుస్తూ వెళ్తున్నారు పిల్లలు. అంటే దేవుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాని అర్థం అంటే భూమి మీద నడుస్తాను కాదు అర్థం. ఆత్మీయ జీవితంలో నువ్వు రక్షించబడినప్పటి నుంచి నీకు ప్రారంభం ఉంది, నీకు ఒక ముగింపు ఉంది పిల్లలు. ఇక్కడ నుంచి అక్కడ దాకా నిన్ను దేవుడు నడిపించుకుంటూ వెళ్తాడనమాట. ఆత్మీయ జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి. ఉదాహరణకి ఆత్మీయ జీవితాన్ని ఒక పుట్టుక అన్నాం. పుట్టిన వాడికి దశలు ఉంటాయా లేవా? పిల్లవాడు పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాడు, పసికందు నెలల పిల్లవాడు ఒకలాగా ఉంటాడు, కొంచెం 2-3 సంవత్సరాల పిల్లవాడు ఒకలాగా ఉంటాడు, బండాడేవాడు ఒకలా పడ్డాడు, తర్వాత నడిచేవాడు అవుతాడు, తర్వాత వయసుకు వచ్చిన తర్వాత ఇంకా అలా ఉంటాడు. మనిషి ఎదుగుతూ ఉంటాడు. అంటే మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు దశలు ఉన్నాయి. బాల్య దశ, కౌమార దశ, టీనేజీ, లేకపోతే పెళ్లి వయసు, తర్వాత మధ్య వయసు, తర్వాత పెద్ద వయసు, ముసలి వయసు. మనిషి జీవితంలో దశలు ఉన్నాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దశలు ఉన్నాయి పిల్లలు. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే భౌతిక జీవితంలో దశలు ఉన్నాయని మనకు తెలుసు, కానీ ఆత్మీయ జీవితంలో కూడా దశలు ఉన్నాయని మన క్రైస్తవ్యం మనకి ఎక్కువ వివరించదు. చాలా సంఘాలు దీని గురించి పెద్ద పట్టించుకోరు. ఆత్మీయ జీవితంలో దశ లేదని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, బాప్తిసం పొందాం, చాలు అని కాదు పిల్లారా. ఆత్మీయ జీవితంలో దశలోనే బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మనిషి భౌతిక పుట్టుక ఎలా ఉందో ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది. ఆత్మీయ పుట్టుక. చిన్నపిల్లడు ఎప్పుడు వాడు బండాడాడు, 30 ఏళ్ళు వచ్చినాక బండాడితే కూర్చుంటే ఏమంటారు పిల్లారా? ఒక ఆడపిల్ల ఉంది, చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంది బాగా. 5 ఏళ్ల పిల్లప్పుడు చిన్న పిల్లని ఎత్తుకొని ఆ బొమ్మకు నీళ్ళు ఆడిస్తూ నా బొమ్మ అని ఆ బొమ్మను ముద్దు పెట్టుకొని ఆ బొమ్మకు నీళ్లు పోపించి ఆ బొమ్మను తీసుకెళ్ళి పడుకోబెట్టుకొని పక్కన పడుకోబెట్టి పడుకుంది. ఆ అమ్మాయికి 25-30 ఏళ్ళు వచ్చినాయి. 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె బొమ్మలతో ఆడుకునే సమయం కాదు అది. వివాహం చేసుకొని భర్తతో ఉండి ఆ బొమ్మలో చూసిన దాన్ని నిజంగా పొందుకునే సమయం అది. అవునా? పిల్లవాడిని భర్త ద్వారా పిల్లవాడిని కానీ ఇప్పుడు నిజమైన బిడ్డను ప్రసవవేదంతో తీసుకొచ్చి ఆ బిడ్డకు ఆలనా పాలనా చూస్తూ ఆ బిడ్డను పెంచుతూ ఆ నిజమైన మాతృత్వాన్ని రియాలిటీలో చూసే సమయం. చిన్నపిల్లప్పుడు 5 ఏళ్ల పిల్లప్పుడేమో బొమ్మలతో ఆడుకుంది, బొమ్మకు నీళ్ళు పోపించింది, బొమ్మను ఎత్తుకుంది, బొమ్మకి పైకి కిందకి లేపింది,
బొమ్మను ముట్టుకుంది, నువ్వు వెళ్ళి బొమ్మను లాక్కుంటే కూడా నా బిడ్డ నా బొమ్మ అంటది. కానీ 25 ఏళ్ళప్పుడు ఇప్పుడు బొమ్మలతో ఆడుకునే సమయం కాదు. అంటే అప్పుడు బొమ్మతో ఉంది, ఇప్పుడు అసలైన అమ్మగా మారిపోయింది. అంతేనా? మరోలా చెప్పాలంటే అప్పుడు ఛాయలో ఉంది, ఇప్పుడు అసల్లో ఉందని అర్థం. అంతేనా? ఆమేన్. అంటే దశలు ఉన్నాయి, దశల్లో చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె పిల్లల్ని కంది, చక్కగా వాళ్ళని పెంచుతూ ఉంది, చక్కగా వాళ్ళని చూస్తుంది. ఇదే ఆమె ఒక 50-60 ఏళ్ల వయసు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆమె చేయాల్సిన పనులు చాలా మారిపోయి ఉంటాయి. ఆమె జీవితంలో బరువు బాధ్యతలు పెరిగి ఉంటాయి. ఆ పిల్లలు పెద్దోళ్ళై, ఆ పిల్లలకు రకరకాలైన పరిస్థితుల మధ్యలో ఇప్పుడు బాధ్యతలు మరొక రూపాయన వస్తాయి. అంటే మనిషి జీవితంలో దశలు ఉన్నాయి. సేమ్ ఆత్మీయ జీవితంలో కూడా దశలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. పిల్లలు, నువ్వు దశల్లో ఎదగకుండా మారకుండా ఉన్నావు అనుకో, అది చాలా ప్రమాదం. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు నడుస్తూ ఉండే దేవుడు. ఈ పాయింట్ అర్థమైంది కదా? దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే నిన్ను ఒక దశ నుంచి మరొక దశకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతకీ ఆత్మీయ జీవితంలో ఉన్న దశలు ఏంటి పిల్లారా? ఆత్మీయ జీవితంలో ఉన్న దశలకు బైబిల్ చెప్పే పేరు ఏంటంటే నీతీకరణ మొదటి దశ, శుద్ధీకరణ రెండవ దశ, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని మూడవ దశ, తర్వాత పుత్ర స్వీకారం అని 4వ దశ. ఇది రోమాపత్రిక 4వ అధ్యాయం నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయం వరకు ఈ దశల గురించి రాయబడింది. 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఫస్ట్ నమ్మాడు, దాని ద్వారా నీతిమంతుడు అయ్యాడు. ఇది నీతీకరణ అని చెప్తాడు. 5వ అధ్యాయంలో నేను నమ్మిన తర్వాత దినదినము చనిపోవచ్చు ఉన్నాను, నాలో పాప పురుషుడు ఉన్నాడు, మా నీతిమంతుడైన పురుషుడు ఉన్నాడు, నాలో బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతమైన పురుషుడు ఉన్నాడు, నాలో మేలు చేయాలని కోరిక ఉంది, కీడును కూర్చిన ఆశ ఉంది. అయ్యో, ఎట్టి శరీరం ఎవరు కాపాడుతారు? నాలో పోరాటం జరుగుతుంది. నమ్మిన రోజు నుంచి నాలో ఒక స్ట్రగుల్ ఉంది, ఒక వేదన ఉంది, ఒక ప్రయాసం ఉంది. నేను ఇలా బతకాలనుకున్నాను, బతకలేకపోతున్నాను. చర్చిలో వాక్యం వింటాం, ఎవరిని తిట్టకూడదు అనుకునే వేస్తాం, ఇంటికి రాగానే పక్కవాడిని టార్చర్ పెడతా ఉంటాడు. ఆపోలేవు, కంట్రోల్ చేసి వస్తుంటాం, వచ్చేస్తాయి. చర్చిలో ఉన్నప్పుడు ఈ రోజు నుంచి ఏ గొడవ పడకూడదు అనుకొని వస్తావు, ఇంటికి రాగానే భార్య భర్తలకి మళ్ళీ వెంటనే సాతాను ఏదో గొడవ లేపుతాడు. ఒకరోజు చర్చిలో నిజంగానే వాక్యం చెప్పగానే నా పక్కన ఒక అంకుల్ ఉన్నాడు. ఈ రోజు నుంచి నేను ఎవరిని తిట్టను, తీర్మానం అయిపోయింది ప్రభువా, ఎవరు ఏమైనా నీ సహనం నాకు కావాలి, నీ ఆరాధన, నీలాంటి సహనం నాకు కావాలి తండ్రి తండ్రి అని చెప్పేసి కారెక్కి బయలుదేరి వస్తున్నాడు. నేను కూడా పక్కన ఉన్నాను. ఏంటి అంకుల్ చాలా సంతోషంగా ఉన్నారంటే, తీర్మానం ఈ రోజు నుంచి ఎవరు ఎన్నన్నా నేను ఏమాత్రం గొడవ పడను, యేసయ్యతో తీర్మానం చేసుకున్నాను. స్తోత్రం స్తోత్రం, థ్యాంక్ యూ బ్లాడ్. ఒకటే, ఎవరు తిట్టిన యేసయ్య వైపు చూడు అన్నాడు. అందుకోసం మధ్యలో ఆగి బైబిల్ బుక్ స్టాల్లోకి వెళ్ళి యేసుప్రభు సిలువ బొమ్మ, దాని మీద ఏడాడుతున్న బొమ్మ ఒకటి పట్టుకున్నాడు, వచ్చి కారులో పెట్టుకున్నాడు. ప్రవక్త కూడా కారులో యేసుప్రభు సిలువ బొమ్మ ఉంది, ఎవరు తిట్టిన యేసయ్య వైపు చూడు అన్నాడు. అంటే ఆయన ఆశ కరెక్టే, అవునా? అలా యేసయ్య బొమ్మ పెట్టుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. సగం దూరం సికింద్రాబాద్లో సగం దూరం వచ్చిన తర్వాత ట్రాఫిక్ లాగితే పక్కనోడు వచ్చి టుబుక్కుని కుట్టాడు. పిల్లలు, విపరీతమైన కోపం వచ్చింది. కోపంలో తిడదాం అనుకున్నాడు. మళ్ళీ యేసయ్య బొమ్మ వైపు చూశాడు, తిట్టకూడదు. చూసి, నాకు నీ మీద కోపం ఉంది కానీ తిట్టను, యేసయ్య ఉన్నాడు, క్షమించాను, వెళ్ళిపో అన్నాడు. అనగానే తిట్టినోడు రివర్స్లో వచ్చి ఒక్కసారిగా తిట్టుకొని ఎవరే అని ఏదో ఒక భూత పదం స్టార్ట్ చేసి వాడు గుద్ది తిరిగి ఏం తిడుతున్నాడు. పిల్లలు, చేతకాని ఎదవా, ఆడంగి ఎదవా అని చెప్పేసి తిట్టి స్టార్ట్ చేసి భయంకరంగా తిడుతున్నాడు. పిల్లరా, ట్రాఫిక్లో ఆపేసి తిడుతుంటే వెనకాల రోడ్డు అంతా బ్లాక్ అయింది. వెళ్ళని హార్న్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈయన కొద్దిసేపు చూసి కంట్రోల్ కాలేదు. ఇక ఇట్ట కాదు, వీడికి మనం మాటలతో చెప్తే కుదరదని ఒకసారి తీసి మళ్ళీ విశ్వరూపాన్ని చూపించాడు. పిల్లలు, విశ్వరూపాన్ని చూపించి నాకు ఇట్ట చెప్తే జనాలకు లెక్కదు, అది అర్థమైంది పోవని చెప్పేసి ఆడు చెప్పినాక, సరే సార్ నమస్తే సార్ అని పోయినాక లోపల ఎక్కాడు. మళ్ళీ బొమ్మ వైపు చూచాడు. అని ఆ బొమ్మ పార్కింగ్ పక్కకు తీసుకెళ్ళిపోయి కూర్చొని యేసయ్యా క్షమించని ఏడుస్తున్నాడు. ఈ పాపం అతనికి అని క్షమించాలి, సహించాలని ఆశ వస్తుంది, కానీ పరిస్థితుల్లో జయించుకోలేకపోతున్నాడు. మళ్ళీ పశ్చాత్తాపడుతున్నాడు. ఈ పోరాటాన్ని శుద్ధీకరణ అంటారు. పిల్లలు, ఆమేన్. ఫస్ట్ ఏమో నమ్మకం, అసలు దేవుడు
యేసయ్య, ఈయన నిజమైన దేవుడు, ఇదే నిజమైన వాక్యం, అసలు నిజమైన ప్రభువు, ఇక నేను చర్చికి వెళ్ళాలి, చర్చిలోనే ఉండాలి, నేను మారాలి నా జీవితం అని నువ్వు సమర్పించుకునేది మొదటి దశ. అంటే నువ్వు పుట్టావు. ఇదేంటంటే రెండవ దశ, శుద్ధీకరణ. ఎస్, అంటే పిల్ల చిన్నప్పుడు దశ, రెండవ దశ ఆడుకున్న దశ లేకనమాట. రోమపత్రిక 5వ అధ్యాయంలో శుద్ధీకరణ గురించి రాయబడింది. మేలు చేయాలనే ఆశ నీకు వస్తుంది, ఎందుకంటే వాక్యం వింటా ఉంటావు కనుక. కానీ చేసే శక్తి నీకు పూర్తిగా ఉండదు. ఆ పోరాటంలో నువ్వు సతమతం అవుతూ ఉంటావు అంటాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఈ పోరాటంలో వెళ్ళిన తర్వాత ఒకరోజు ఇక ఇవన్నీ కాదు, నా శక్తితో నేను బతకలేను, నా సొంత శక్తిని భక్తి చేయలేను ప్రభువా, నాకు నీ శక్తి కావాలి, నీ ఆత్మ కావాలి, నా సొంత శక్తితో నేను పూర్తిగా నిగ్రహించుకోలేను, ఏదో తాగుడిని గెలవచ్చేమో, చిన్న చిన్న శోధనలు గెలవచ్చేమో, నువ్వు కోరే భక్తి నేను చేయలేను, నాకు నీ ఆత్మ కావాల్సిందే అని ఒక తీర్మానం వచ్చి మనిషి దేవుడు ఆత్మ కోసం తప్పించిపోతాడు పిల్లాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు ఆత్మను ఎప్పుడైతే పైనుంచి ఆత్మ దిగి వస్తుందో పిల్లారా, ఇది 3వ దశ. రోమపత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తులో కొత్తగా జన్మించిన వాడు, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నవాడు అని. అప్పుడు పాత పురుషుడు చనిపోయాడు, కొత్తవాడు జన్మించాడు. అప్పటి వరకు చనిపోయే ప్రాసెస్లో ఉన్నాం. తర్వాత 4వది, ఆ తర్వాత ఆత్మను పొందుకున్న నీవు పుత్రశ్రీకారానికి వెళ్తున్నావు అంటాడు. ఇది ఇంకొక దశ, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. కానీ ఇలా ఆత్మీయ జీవితంలో దశలను బైబిల్ చెప్తుంది. పాపం బాధాకరం ఏంటంటే భౌతిక జీవితం దశల గురించి తెలుసు, కానీ మనం వెళ్తే క్రైస్తవ సమాజంలో నేటి క్రైస్తవ్యం అసలు దశల గురించి మాట్లాడరు. ఇతను నీతీకరణ దశలో ఉన్నాడా, శుద్ధీకరణలో ఉన్నాడా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాడా? అందుకే అపోస్తల కార్యాలు మీరు చదవండి, అనేక చోట్ల కూడా మీరు నమ్మిన నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మను పొందారని అడిగారు వాళ్ళు. అవునా? ప్రధాన గురి పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆత్మీయ జీవితంలో దశలు ఉన్నాయి. ఆ దశల్లో నువ్వు కాదు, నిన్ను దేవుడు నడిపించుకుంటా వస్తున్నాడు. నువ్వు కాదు, నీకు ముందు దేవుడు నడుస్తున్నాడు, ఆయనతో నువ్వు నడుస్తున్నావు. నువ్వు జస్ట్ నమ్మకం దాకా నడిచి ఆగిపోయావు అనుకో, అక్కడే ఉండిపోతావు. లేదు పరిశుద్ధత దాకా నడిచి ఆగిపోయావు అనుకో, అక్కడే ఉండిపోతావు. లేదు పరిశుద్ధాత్మ బాప్తిస్మం దాకా నడిచావు అనుకో, ముందుకు వస్తావు. లేదు ఇంకా నడిస్తే ఎత్తబాటులోకి వెళ్ళిపోతావు. ఆమేన్, హల్లెలూయా. సో బైబిల్ చెప్తుంది దేవుడు నడుస్తున్న దేవుడు. ఆమె అందరూ చెప్పండి, దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఆమె ప్రతి క్రైస్తవ జీవితంలోనూ దేవుడు నడుస్తూ ఉన్నాడు పిల్లలు. దీన్ని దానియేలు గ్రంథంలో, దానియేలు దర్శనంలో చూస్తాడు. ఏంటంటే యువతల వైపు మనిషి మానవ జీవితం అనే ఒక జీవితం ఉంటుంది, అవతల వైపు పరలోక రాజ్యము, దేవుని యొక్క నిత్యత్వం ఉంటాయి. రెండిటి మధ్యలో ఒక పెద్ద నది ఉంటుంది. ఆ నదిని ఏ మానవుడు కూడా దాటలేకపోతూ ఉంటాడు. అప్పుడు చూసినప్పుడు ఏ మనిషిని దాటదామని ట్రై చేస్తే నదిలో మునిగిపోతూ ఉంటాడు పిల్లలు. అప్పుడు దానియేలు చూస్తే నదిలో మునగకుండా నీళ్లపైన ఒక ఆయన నడుస్తూ ఉంటాడు. ఆమేన్. ఆయన ఒక్కడే మనిషిని ఇటువైపు నుంచి అటువైపు దాకా దాటవేయగలడు. ఆయన తప్ప ఎవరు దాటవేయలేరు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నదే మన ఆత్మీయ పోరాటం పిల్లలు. ఆయనతో నీతికరణ దాకా నడిచావనుకో, అక్కడ దాకా వస్తావు, ఆడ పడిపోతావు, అక్కడ చచ్చిపోతావు. ఆయనతో ఇంకా సగం దాకా నడిచి వదిలేసావనుకో, చూడండి నదిలో ఆయన ఒక్క నేల మీద నడుస్తున్నాడు. నువ్వు వెళ్ళాలి అంటే ఆయన పట్టుకుంటే నడుస్తావు. ఆయన వదిలేసినా, ఆయన నిన్ను వదిలేసినా, నువ్వు ఆయన వదిలేసినా మునిగిపోవటమే. అంతేనా కాదా? ఆమేన్. సో దేవుడు నిన్ను పట్టుకొని నడిపించాలి పిల్లారా. సో నువ్వు దేవునితో ఆఖరి వరకు నడిచావనుకో, నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళిపోతావు, మరణాన్ని కూడా దాటేస్తావు. 300 దాకా నడిచావనుకో, పరిశుద్ధ బాప్తిస్మం దాకా వస్తావు. సగం నడిచావనుకో, శుద్ధీకరణ దాకా. పావు నడిచావనుకో, నీతీకరణ దాకా. ఇలా ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక నదితో పోల్చి దానియేలు గ్రంథంలో చూశాడు. ఆమేన్. సో ఇక్కడ మరి ఆత్మీయ జీవితాన్ని ఒక నడక అని ఆది కాండంలోనూ మనకి అనేక చోట్ల చెప్పబడింది. మరి ఇక్కడికి వచ్చేసరికి నడక కాదు, ఇది పరిగెత్తడం అని చెప్తున్నాడు పిల్ల. పాత నిబంధనలో నడిస్తే దేవుడు, కొత్త నిబంధనలో దేవుని వాక్యము పరిగెడుతుందని చెప్తున్నాడు. దేవుని వాక్యం చాలా స్పీడ్గా మారిపోతూ ఉంటుందంట పిల్ల. నిజంగానా? బైబిల్ చెప్తుంది, దాన్ని మనం గుర్తుపట్టగలగాలి. మనకు 15 చూడండి.
ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. దాని అర్థం, ఒక మొక్కని ఎలాగైతే నువ్వు నాటితే దేవుని వాక్యం కూడా విత్తనమేనా? బైబిల్ చెప్తుందా? దేవుని మాటయే, పలుకుబడిన మాటయే మూల విత్తనం అన్నాడు. ఈ ప్రకృతిలో ఒక మొక్కను నాటితే రోజు రోజు అది ఎదుగుతా వచ్చేస్తూ ఉంటుందా? అంతేనా? అలాగే దేవుని వాక్యాన్ని కూడా నిజంగా నీ హృదయంలో నాటితే, దానికి నువ్వు విశ్వాసం అనే నీళ్లు పోస్తూ ఉంటే వాక్యం కూడా వేగంగా ఎదుగుతూ ఉంటుంది పిల్లలు. అలాగే బైబిల్ చెప్తుంది వాక్యము పరిగెడుతుంది. అంటే దేవుడు దేవుడు తన యొక్క ప్రకృతిలో పిల్లారా కొన్ని సీజన్స్ని పెట్టాడు. జస్ట్ లైక్ మనిషి జీవితంలో దశలు ఎట్లా ఉన్నాయో, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో కూడా దశలు ఉన్నాయి పిల్లలు. ఈ 6000 సంవత్సరాల మానవ సమయం ఏదైతే ఉందో, దేవుడు మనిషిని సృష్టించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకున్నారు? మనిషిని సృష్టించి రమారమి 6000 సంవత్సరాలు. యూదుల క్యాలెండర్ ప్రకారం 5967 సంవత్సరాలు అవుతుందని యూదుల క్యాలెండర్ చెప్తుంది. ఆదామును సృష్టించినప్పటి నుంచి ఇప్పటికు 5967 సంవత్సరాలు అంట యూదుల క్యాలెండర్. సరే, టైం అటు ఇటు అయి ఉండొచ్చు వాళ్ళ లెక్కలు. బైబిల్ ప్రకారం మనము 6000 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నాం. ఈ 6000 సంవత్సరాల్లో దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాడు పిల్లలు. కొన్ని సీజన్స్ ఉన్నాయి, కొన్ని కాలాలు ఉన్నాయి, దీన్నే బైబిల్ ఋతువులను కూడా అంటారు. ఈ 6000 సంవత్సరాల్లో కొన్ని సీజన్స్లో పనిచేసుకుంటూ వచ్చాడు దేవుడు. దేవుడు పనిచేసే సీజన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఏ సీజన్లో ఏ టైంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు. జస్ట్ లైక్ ఒక పిల్ల విషయంలో, ఒక పురుషుడి విషయంలో ఎలాగైతే దశలు ఉన్నాయో, ఆత్మీయ జీవితంలో దశలు ఉన్నాయో, ఈ 6000 సంవత్సరాల మనిషి యొక్క కాలంలో కూడా పిల్లారా దేవుడు కొన్ని సీజన్స్ని పెట్టుకుంటూ వచ్చాడు. దీన్ని బైబిల్ భాషలో యుగాలు అని అంటారు. ఇప్పుడు విన్నారా పేరు? హెబ్రీ పత్రిక మనకి కీర్తన గ్రంథం 91వ వచనంలో ప్రభువా యుగములకు పూర్వము సర్వయుగములలోనూ నిత్యత్వములోనూ నీవే దేవుడు అంటాడు. అంటే మధ్యలో యుగాలు ఉన్నాయి, యుగాలకు పూర్వం నువ్వు దేవుడివే, యుగాల్లో దేవుడివే, యుగాలు అయిపోయినాక దేవుడే. హిందువులు యుగాలని 4 యుగాలుగా చెప్పుకుంటారు. మీరు బాగానే వినుంటారు. హిందువులు చిన్నప్పుడు సత్యాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. హిందువులు 4 యుగాలని నమ్ముతారు. ఎన్ని యుగాలు పిల్లారా? 4 యుగాలు. కానీ మనకి బైబిల్ చెప్పేది, మనకి బైబిల్ ప్రకారం 7 యుగాలని బైబిల్ చెప్తుంది. 7 యుగాలు. తెలుగులో యుగం అని రాశారు, ఇంగ్లీష్లో డిస్పెన్సేషన్ అని అంటారు. ఆమేన్, హల్లెలూయా. 7 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో దేవుడు ఆ యుగానికి తగ్గట్టుగా ప్రవర్తించాడు పిల్లలు. నువ్వు యుగం మారిందంటే దేవుడు స్వభావం కూడా మారుతుంది. ఉదాహరణకు చిన్నప్పుడు పిల్ల ఉంది, చిన్న పిల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్ల ఉంది. వచ్చావనుకో అంకుల్ ఎత్తుకో అంటది. తీసుకుని నువ్వు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎత్తుకున్నావు. అదే అమ్మాయిని అదే అబ్బాయి ఎత్తుకుంటే ఈసారి కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంకొకసారి అదే అమ్మాయిని అదే అతను ఒకప్పుడు ఎత్తుకుంటే ముద్దు, ఒకప్పుడు ఎత్తుకుంటే అది హద్దు, దానికి హద్దు దాటిపోద్ది. అదే అమ్మాయి నిజంగానే నాకు రియల్ జరిగిన సంఘటన. అంటే పాస్టర్లో కూడా దుర్మార్గ పాస్టర్లు ఉంటారు, మామూలు పాస్టర్లు కాదు. ఒక పాస్టర్ను చూస్తే ఆ చర్చ్కి వచ్చే ఒక సిస్టరు ఆ సిస్టర్ని చూసి ఆమెను పట్టుకొని వెళ్ళి ఓ మేరీ బేటీ అని చెప్పి పోయి గట్టి కోల్చుకుంటాడు పిల్లలు. ఆయన ఇట్లా ఆవిడ 30 ఏళ్ళు ఉంటాయి. ఈ పాస్టర్ పెద్ద కామాంధుడు, బయట అందరి దగ్గర పరిశుద్ధిగా నటిస్తుంటాడు. ఆమెను పట్టుకొని గుండెలకు హత్తుకొని మేరీ బేటీ అని చెప్పి దుర్మార్గుడు. ఒకరోజు ఆయన అలా ఉంటున్న సమయంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను ఆవిడ్ని, అంత దుర్మార్గంగా పబ్లిక్ అందరూ చూస్తుండగా నా కూతురా అని పెళ్ళయ్యి భర్తుండి 30-35 ఏళ్ళు ఉన్న అమ్మాయిని అలా నువ్వు అంత దుర్మార్గంగా పాపం చేస్తున్నావే, నీకు మనస్సాక్షి లేదా, దేవుడు దండిస్తాడని భయం లేదా అంటే అంటాడు, నీ కళ్ళు చెడిపోయినాయి, ఆమె నా కంటికి చిన్ని పసిపాప వలె కనపడుతుంది అన్నాడు. నిజంగా పసిపాప అయితే ఎత్తుకుంటే తప్పు కాదు, అవునా?
ఇప్పుడు ఆమె వయసుకు వచ్చి వివాహం చేసుకొని ఒక పురుషుని భార్య అయిన ఆమె కూతురు కూడా కాదు, సంఘంలో విశ్వాసాలు అంతే, చర్చకొచ్చే విశ్వాసం అందరినీ అంతే. చివరికి ఒకరోజు వ్యభిచారంలో పడి దొరికిపోయాడండి పాస్టర్. ప్రారంభంలో ఆ తప్పు కనపడక ముందు ఆయన స్వభావం అన్నమాట. నేనే బాప్తిసం ఇచ్చాను, నా ఆత్మీయ కుమార్తె చాలా అందంగా ఉంటుంది ఆమె, అందుకోసం నా బిడ్డ అని పైకి అంటాడు. చాలా ఎదురుగా గుండెలకు హత్తుకొని కబులించుకుంటాడు ఆమె. చాలా బాధేసింది చూసారా. ఆమె కూడా వెళ్ళిపోయి ఆ తొడల మీద కూర్చుంటుంది. అలా ఆయన ఒకరోజు అడిగాడు, ఏంది పాస్టర్ తొడ మీద కూర్చుంటున్నావు అంటే, నేను చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడంటే పాస్టర్ ఆ ఊరు ఆయన, నేను ఇప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళే ఫీల్ అవుతున్నాను ఆయన దగ్గర అంటాం. అది సభ్యతగా ఉంటుందా పిల్లలు? చిన్నప్పుడు ఆయన తొడ మీద కూర్చుండొచ్చు, ఈ వయసు వచ్చినాక అది కూర్చునే వయసు కాదు. ఆ హక్కు భర్త ఒక్కడికే ఉంటుంది. మరి ఏ పురుషుడు కన్న తండ్రి కూడా వయసుకు వచ్చిన బిడ్డను కూర్చొని అక్కడ అలా కూర్చోబెట్టుకోడు, అవునా? పసిపిల్లగా ఉన్నప్పుడు కన్న తండ్రి అయినా పక్కన పడుకోబెట్టుకుంటాడు. ఆమె వయసుకు వచ్చి ఒక దశకి వెళ్ళినా కన్న తండ్రి కూడా పక్కన పడుకోబెట్టుకోడు. ఆ హక్కు ఒక్క భర్తకే ఉంటుంది, అవునా? ఆలోచించండి. దశల్లో వ్యవహార శైలి మారిపోతుంది, ఒక్కొక్క దశలో ప్రవర్తించే విధానం మారిపోతుంది. ఒక దశలో ఆమె బొమ్మలతో ఆడుకుంది. ఆమె 30 ఏళ్ళు వచ్చినా బొమ్మలతో ఆడుకుంటే ఏమనుకుంటారు? చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు బొమ్మలతో ఆడుకుంది. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టాల్సిన సమయంలో అప్పుడు కూడా పెళ్ళి కాకుండా బొమ్మను పట్టుకొని ఇది నా బొమ్మ, ఇది నా బొమ్మ, ఇది నా బొమ్మ అని గోక్కుంటూ ఆడుకుంటుంది అనుకుంటే ఏమంటారు? బాగా చెప్పారు, హల్లెలూయా, ఆమేన్. అంటే బొమ్మలతో ఆడుకునే సమయం ఉంది, అమ్మగా మారి క్రియలు చేసే సమయం ఉంది, ఆమేన్. ఇలాగే పిల్లారా, ఈ యొక్క 7 యుగాలని ఒక్కొక్క యుగములో దేవుడు ఒక్కొక్కలా ప్రవర్తించుకుంటా వచ్చాడు. ఉదాహరణకి ధర్మశాస్త్ర యుగం అని ఉంది. ధర్మశాస్త్ర యుగం బొమ్మలతో ఆడుకునే యుగం పిల్లారు, అలాంటిదన్నమాట. అప్పుడు చూడండి, ఈ 7 యుగాల పేర్లు ఒకసారి చెప్తాను, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. 7 యుగాల పేర్లు బ్రదర్ చెప్పగలరా? 7 యుగాల పేర్లు. బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో దేవుడు ఒక ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. ఇది ఎందుకు అంటే దేవుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్క యుగం మారుతూ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ యుగం మారుతుంటే మనం మారకపోతే మనకు ప్రమాదం, ఆమేన్. బైబిల్లో మొదటి యుగం పేరు బైబిల్లో యుగం నిర్మలత్వం అనే యుగం పిల్లలు. మొదటి యుగం పేరు నిర్మలత్వం అనే యుగం. ఇది ఆదాము పడిపోక మునుపు ఉన్న యుగం అన్నమాట. ఆదాము పడిపోక మునుపు ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. అప్పుడు ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి మలినము లేదు. ఆదాముకి బట్టలు లేవు, వాళ్ళ ఆవిడికి బట్టలు లేవు, కానీ పరిశుద్ధంగా ఉన్నారు. ఆదాము అవ్వను చూసినా పరిశుద్ధంగా కనిపిస్తుంది, అవ్వ ఆదాము చూసినా పరిశుద్ధంగా ఉన్నారు. వాళ్ళకి పాపం అంటే తెలియదు, చాలా నిర్మలత్వంగా ఉన్నారు. జస్ట్ లైక్ పుట్టిన పిల్లవాడు లాంటి యుగం పిల్లారు, ఆమేన్. పుట్టిన పిల్లవాడు పాపం, అతనికి ఏ పాపం తెలియదు. అసలు పుట్టిన పిల్లల కళ్ళు చూస్తే కూడా తెల్లగా ఉంటాయి కదా, అంత చక్కగా ఉంటాయి పిల్లల కళ్ళు, తెల్లగా ఉంటాయి చిన్నప్పుడు. అంటే నిర్మలత్వమైన యుగం, అంటే పాపము కల్మషము లేని ఒక మట్టి ఎటువంటి పాపము లేని దశకు అది మాదిరి. ఆదాము పాపం చేయక మునుపు ఉన్న, ఆదామును చేసినప్పటి నుంచి పాపం చేయనంత వరకు కూడా ఆ యుగాన్ని నిర్మలత్వం అనే యుగం అంటారు. అంటే నిర్మలంగా ఉంది మనిషి మనసు, పాపం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, టెన్షన్ తెలియదు. అతనికి దేవుడు రోజు వస్తున్నాడు, సాయం చేస్తున్నాడు, దేవుడితో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆదాము ఇల్లు కట్టుకోవాలని టెన్షన్ లేదు, ఆదాముకి పొలం పనిచేయాలని టెన్షన్ లేదు, ఆదాముకి ఉద్యోగాన్ని గురించి టెన్షన్ లేదు, నేను రేపు ఏమైందో టెన్షన్ లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏందని టెన్షన్ లేదు. ఆదాము చేతిలో గ్రంథాన్ని పెట్టాడు పిల్లలు దేవుడు. ఆ గ్రంథం పేరే జీవ గ్రంథం, ఆమేన్. ఆదాము చేతిలో గ్రంథాన్ని పెట్టాడు. అంటే ఇప్పుడు మనం చూసి ఈ బైబిల్ ఫస్ట్ ఎవరికి ఇవ్వబడింది అంటే ఆదాముకి ఇవ్వబడింది పిల్లలు, ఆమేన్. ఆ గ్రంథములో ఆదాము, మీ బైబిల్ చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అంటాడు. ఫలించటం అంటే దేంతో ఫలించటం పిల్లారా? ఆ మాట చెప్పినప్పుడు ఆదాము శరీరం లేదు అసలు. చూడండి, మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాముకి మాట చెప్పినప్పుడు ఆదాము శరీరం లేదు, ఫలించముందు శరీరంలో కాదు. 1వ అధ్యాయం తీయండి, 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు
వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు 27 నుంచి చదువుదాం. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు అన్నాడు. దేవుడు ఏ స్వరూపం అయ్యి ఉన్నాడు పిల్లారా? ఆత్మస్వరూపి ఆయన. అంటే దేవుడు తన స్వరూపంలో అంటే ఆత్మగా మనిషిని చేశాడు. ఆత్మగా మనిషిని చేసినప్పుడు ఆ మనిషికి చెప్తున్నాడు 28వ వచనంలో, వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు బాగా విస్తరించండి అన్నాడు. ఆత్మగా ఉన్నప్పుడు చెప్పాడు మీరు విస్తరించండి అని. ఆదాము శరీరం అయిన తర్వాత కాదు, మీరు శరీర ప్రకారం పిల్లల కనమని చెప్పింది. ఆదాము ఆత్మగా ఉన్నప్పుడే పిల్లల కనమని చెప్పాడు దేవుడు. మరి ఆత్మగా ఉన్న ఆదాము ఎలా కనగలంటే ఆదాముకి జీవగ్రంథాన్ని ఇచ్చారు పిల్లలు. దీన్నే బైబిల్లో మరొక భాషలో అంటారు గొర్రెపిల్ల జీవగ్రంథం అంటారు, లేదా హక్కు పత్రం అంటారు. దీన్ని ఆదాముకి ఇచ్చిన గ్రంథంలో అంట పిల్లారా. ఆదాము మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆదాముకి ఒక చిన్న ఆల్బమ్ ఇచ్చాడు. చిన్న ఆల్బమ్ ఇచ్చి ఫోటో ఆల్బమ్ అది, అందులో ఒక్కొక్క ఫోటో తీపిచ్చాడు. ఇదిగో అని చూడగానే ఆ ఫోటోలో ఆయనకు పుట్టబోయే పిల్లలందరూ ఉన్నారు పిల్లలు. ఆదాముకు పుట్టబోయే పిల్లలందరూ. అందులో ఒక పేజీ తిప్పగానే ఫస్ట్ ఫోటో ఎవరిదో తెలుసా? యేసయ్యది, యేసు ప్రభు. ఏంటి తండ్రి నువ్వు నా కొడుకు పుట్టబోతున్నావా అన్నాడు. ఎస్. తర్వాత తిప్పాడు. తర్వాత తిప్పితే పేతురు ఫోటో ఉంది. తర్వాత తిప్పాడు 11 మంది అపోస్తల ఫోటోలు ఉన్నాయి. తర్వాత తిప్పాడు పౌలు ఫోటో ఉంది. తర్వాత ఐరీనియస్, ఇట్లా మార్టిన్, కొలంబా, కొత్త నిబంధనలు పెద్ద పెద్ద సేవకుల ఫోటోలు ఉన్నాయి. ఇట్లా మన ఫోటోలు ఉన్నాయి. మన తర్వాత ఇంకా ఫోటోలు తిప్పితే అక్కడ పాత నిబంధన ప్రవక్తలు వచ్చారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. చూడండి, ఆదాముకి ఇచ్చిన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, యెషయా వీళ్ళందరూ ఉన్నారు. కానీ యెషయా కంటే కూడా మనకి ముందున్న పిల్లలు అక్కడ. ఆమేన్. వీళ్ళందరూ ఎవరు తండ్రి అన్నాడు. వీళ్ళందరూ నువ్వు భూమి మీద కనబోయే నీ పిల్లలు ఆదామన్నాడు. వీళ్ళందరూ నా బిడ్డలా. అందులో యవ్వనస్తురాలైన శారాను చూశాడు, ఎస్తేర్ను చూశాడు, రూతును చూశాడు. ఇంతమంది బిడ్డలా. ఓ స్తోత్రం. ఆదాముని కనమంది విశ్వాసుల్ని కనమన్నాడు పిల్లలు. ఎలా కనమన్నాడంటే పలుకబడిన మాటతో. ఆమేన్. నేను ఎలాగ పలికితే మట్టిలో నుంచి నువ్వు పుట్టావో, ఇప్పుడు ఈ పిల్లలందరినీ కూడా మట్టిలో నుంచి పుట్టించే శక్తి నీకు ఇచ్చాను. నువ్వు పలికితే నా కుమారుడైన యెషయా కలుగునుగా కనగానే మట్టి వెళ్ళి అలా పరిశుద్ధాత్మ మట్టిని ఎలా మార్చేసి పిల్లారా, ఆ మట్టిలో నుంచి యవనస్తుడైన యెషయా లెగిస్తాడు. లెగిసొచ్చి తండ్రివైన ఆదామా నా తల్లి అని ఇద్దరి దగ్గరకు వస్తాడు. వాళ్ళ కుమారుడుగా ఉంటాడు. మళ్ళా నా కుమారుడైన దావీదు కలుగునుగా కానగానే ఆ మట్టిలో నుంచి అలా దావీదు లెగిస్తాడు పిల్లలు. ఇది ఆదాముకి ఇచ్చిన అధికారం. ఆదాముకి అంత శక్తి ఎందుకుందంటే నిర్మలంగా ఉన్నాడు, ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు, ఏ శాపము లేనివాడుగా, ఏ మలినము లేనివాడుగా. దేవుడికి ఎంత విశ్వాసం ఉందో ఆదాముకి అంత విశ్వాసం ఉంది. దేవుడికి ఎంత శక్తి ఉందో ఆదాముకి అంత శక్తి ఉంది. పర్ఫెక్ట్గా దేవుడు ఎలా ఉన్నాడో జెరాక్స్ కాపీ అలా ఉన్నాడు పిల్లలు. ఇందాక ఫస్ట్ రాగానే జోసఫ్ అన్నాడు, అన్నా నువ్వు ప్రేమదాస్ గారిని పాస్టర్ గారిని చూసావా అంటే లేదు అన్నాను. అన్నం చూస్తే సేమ్ అలాగే ఉంటాడు అన్నాడు. అందరూ చెప్తున్నారు ఆమె. నేను ఆయన చూడలేదు కాబట్టి ఓహో ఆయన ఇలా ఉంటాడని చెప్పి నేను చూస్తే ఊహించుకుంటున్నాను. సేమ్ అలాగే ఆదామును చూస్తే ఎవరన్నా వచ్చి భూమి మీద వచ్చి దేవుడు ఎలా ఉంటాడు అంటే దేవుడు పైకి వెళ్ళి చూడక్కర్లా, ఆదామును చూస్తే చాలు దేవుడు ఎలాగే ఉంటాడు అనుకునే వాళ్ళు పిల్లలు. ఆమేన్. అంటే ఆదాం పాపం లేనివాడుగా, రోగము లేనివాడుగా, మలినము లేనివాడుగా, అలాగే సృష్టి మొత్తం మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆదాము అలా వస్తే నేల మీద నడుచుకుంటా పోయేవాడు అంట పిల్లారా. ఆదాము నేల మీద నడుచుకుంటా పోయేవాడు. ఆదాము కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళిపోయేదంట పిల్లారు. ఆదాము ఒకవేళ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు వంగు అంటే అది వంగేది, కాయలు ఇచ్చేది పిల్లారు. ఆదాము దగ్గరికి సింహాలు అలా వస్తే అన్నీ సైలెంట్గా ఉండే, కరిసే కాదు. ఆదాము పాపం చేయక మునుపు ఏ జంతువు ఏది చేయలా. ఇక్కడ మీకు అర్థమవుతున్న ఒక పాయింట్, ఆత్మలో నిర్మలత్వంగా ఉన్నప్పుడు, ఏ పాపము లేకుండా ఉన్నప్పుడు క్రూర మృగాలు కూడా ఏ హాని చేయని పసిబిడ్డల వల్లే ఉన్నాయి. చూశారు అక్కడ. అందుకే బైబిల్లో ఎక్కడెక్కడ వాళ్ళు అంత పరిశుద్ధంగా, అంత విశ్వాసంతో ఆత్మీయంగా సాగిన ప్రతి చోట కూడా క్రూర జంతువులు కూడా సాధువులుగా మారిపోయినాయి. దానియేలుని తీసుకెళ్ళేస్తే ఏమైంది?
ఆకలితో ఉన్న సింహాలు కూడా దానియేలు దగ్గరికి వెళ్ళిపోగానే చిన్న పిల్లల్లా కూర్చుని పోయిన పిల్లలు. ఆమె హల్లెలూయా. ఆదాము పాపం చేయక మునుపు ఉన్న యుగాన్ని నిర్మలత్వం అనే యుగం అంటారు. ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్. పర్ఫెక్ట్గా దేవుడు ఎలా ఉన్నాడో డిటో అలా ఉన్నాడు పిల్లలు. ఆదాము వచ్చి అన్ని జంతువులను పిలిచి ఈ జంతువుల పేర్లు పెట్టాలి ఆదాము పిల్లలు. ఇక టెస్ట్ ఏంటో తెలుసా పిల్లరా? నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టడం కాదు, నువ్వు కోరుకున్న పేరు నువ్వు పెట్టడం కాదు. ఈ జంతువులు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో జంతువులకి తండ్రి అయిన దేవుడు ఏం పేరు పెట్టాడో ఆ పేరు పసిగట్టి భూమి మీద దానికి ఆ పేరు పెట్టాలి పిల్ల. పరలోకంలో జంతువులు ఉన్నాయి అంటారా లేవంటారా? డౌటా కొంతమందికి? ఏలియా దగ్గరికి గుర్రాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకం నుంచి వచ్చినాయి. అంటే పరలోకంలో గుర్రాలు ఉన్నాయా లేవా? ఆమేన్. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అక్కడ సింహాసనం మీద సింహాన్ని చూశాడు. అంటే పరలోకంలో సింహం ఉందా? పక్షిరాజు ఉందా? పరలోకంలో గొర్రెపిల్ల ఉందా? ఆమేన్. ఇక్కడ దేవుడు ఆదాము దగ్గరికి భూమి మీద కొన్ని జంతువులు చేసి తీసుకొచ్చాడు. దాని పేరు దేవుడికే తెలుసు, ఎందుకంటే పరలోకంలో అవి ఉన్నాయి. పరలోకంలోనేమో ఆత్మగా ఛాయగా ఉన్నాయి, ఇక్కడేమో రక్త మాంసాలతో ఉన్నాయి. ఆదాము ముందు ఒక జీవి వచ్చింది. ఆ జీవికి చిన్న తోక ఉంది, ఇట్లా నాలుగు ఇట్లా ఉంది, ముఖం ఇట్లా ఉంది. ఇంకొక జీవి వచ్చింది, అది అట్లాగే ఉంది. ఇంకొక జీవి వచ్చింది, దగ్గరగా ఉంది, నల్లగా ఉంది, ఇంకొకలాగా ఉంది. ఇప్పుడు ఆదాము చూస్తున్నాడు, దీని పేరేంటి, దీని పేరేంటి. అప్పుడు ఆయన ఆత్మలోకి వెళ్ళి ఎస్ ఇది గుర్రం, ఇది గాడిద, ఇది గేదె అని వాడికి పేర్లు పెడుతున్నాడు పిల్ల. ఆమేన్. అంటే దేవుడి మైండ్లో పరలోకంలో వాటికి ఏ పేర్లు ఉన్నాయో అది పసిగట్టి భూమి మీద వాటికి పేర్లు పెడుతున్నాడు. అది ఆలోచించండి. ఆమేన్. హల్లెలూయా. ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, నిర్మలత్వమైన యుగం. అంటే మనిషి దేవుడి స్వరూపంలో ఉన్న యుగం అది. రెండు, ఆదామును అవ్వను చూస్తుంటే పిల్లారా, అవ్వకి ఒంటి మీద చిన్న వస్త్రము లేదు, కానీ అతనిలో ఎటువంటి పాపపు కోరిక కానీ, కామపు కోరిక కానీ, శరీరేచ్ఛ కానీ ఎటువంటి శోధనలు లేవు పిల్లారు. ఎందుకంటే దేవుని ఆత్మతో ఉండటం వల్ల ఎటువంటి శరీర శోధనలు లేవు అతని లోపల. అంటే ఇక్కడ ఒక మనకు పాయింట్ ఉంది, పరిశుద్ధాత్మను పొందితే నీ చుట్టూ ఎంత పాపం జరుగుతున్నా నువ్వు జయించవచ్చు. అవునా? రెండు, ఇంకా బైబిల్ చెప్తుంది, ఆ దేవుని ఆత్మతో చూస్తుంటేనంట ఆమె శరీరం పైన ఆత్మీయమైన వస్త్రాలను చూశాడంట పిల్లలతను. ఎందుకంటే వాళ్ళపైన ఒక మహిమా వస్త్రాలు ఉన్నాయి, కంటికి కనపడని ఒక మహిమా వస్త్రాలు ఉన్నాయి. భౌతికంగా వారికి వస్త్రాలు లేవు కరెక్టే, కానీ మహిమలో ఒక వారికి ఆత్మ చుట్టూ వస్త్రాలు ఉన్నాయి. విచిత్రం తెలుసా? ఆదాము వాళ్ళ పాపం చేయక మునుపు వాళ్ళ దేహానికి బట్టలు లేవు, కానీ వాళ్ళ ఆత్మకు బట్టలు ఉన్నాయి. పాపం చేశాక ఒంటి మీద బట్టలు వచ్చినాయి, ఆత్మకు బట్టలు లేవు ఈరోజు. అందుకే ఆత్మలో లవోదికి మన బైబిల్ అంటే ప్రకటన గ్రంథంలో ఉంటాడు, ఆత్మలో నువ్వు దిగంబరుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు ఏమీ లేనివాడివి. ఆత్మలో మీరందరూ దిగంబరులు. దిగంబరుడు అంటే బట్టలు లేని వాళ్ళు. ఆత్మీయ వస్త్రాలు పోయినాయి. పాపం చేయక మునుపు ఆత్మకు బట్టలు ఉన్నాయి, దేహానికి లేవు. పాపం చేసిన తర్వాత ఏమైంది? ఒంటి మీదకి బట్టలు వచ్చినాయి, లోపల బట్టలు పోయినాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు రక్షించబడితే ఆత్మకు కూడా వస్త్రాలు వస్తాయి పిల్ల. ఆమేన్. దీన్ని నీతి వస్త్రం అని బైబిల్ చెప్తుంది, లేదా మహిమా వస్త్రం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సో ఆదాము పాపం చేయక మునుపు, సరే నేను ముందు యుగాల పేర్లు చెప్తాను, దీన్ని కంటిన్యూ చేద్దాం. తర్వాత యుగాల పేర్లు చెప్తాను, వాటిని మీరు నోట్ చేసుకోండి. దీన్ని కంటిన్యూ చేస్తాను, సాయంత్రం కూటంలో చెప్తాను. ఫస్ట్ యుగం పేరు నిర్మలత్వం అనే యుగం. ఆదాము చేసినప్పటి నుంచి ఆదాము పాపం చేసే వరకు ఉన్న యుగాన్ని నిర్మలత్వం అనే యుగం అంటారు. రెండవ యుగం మనస్సాక్షి యుగం. ఆదామును ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో అప్పటి నుండి మనస్సాక్షి యుగం స్టార్ట్ అయింది పిల్ల. రెండవది, అప్పటి నుండి జలప్రళయం వరకు మనస్సాక్షి యుగం అంటారు. ఆమేన్. ఆదాము పాపం చేయకుండా మంచి అంటే మంచి తెలుసు, చెడు తెలియదు ఆయనకి. కానీ ఇటువైపు వచ్చిన తర్వాత మంచి చెడు రెండింటిని తెలిసే శక్తి వచ్చింది మనిషిలో. ఇప్పుడు ఒక అలారం పెట్టాడు దేవుడు. తప్పు చేసేటప్పుడు అలారం మోగుతూ ఉంటుంది, టుక్ టిక్ టుక్ 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 అని. ఒక వాచ్మెన్ పెట్టాడు లోపల.
నీ ఆత్మ లోపల ఒక అలారం పెట్టాడు. మనకి మనందరికి కూడా పిల్లలు కొంచెం వయసు దాటగానే వాడికి మంచి చెడు వివేచించే శక్తి వస్తుంది. ఐ మీన్ కుటుంబము, బంధువులు, లోకము, వివేచన, సమాజము, పరిస్థితులు వివేచించే శక్తి వచ్చింది. అలారం. ఓ, ఇక్కడ నేను మాట్లాడకూడదు, ఇక్కడ మాట్లాడవచ్చు, ఇక్కడ పలానా పని చేయకూడదు, ఇక్కడ ఇది చేయొచ్చు. ఈ వివేచన ఇదంతా మనకి రెండవ యుగంలో స్టార్ట్ అయింది. ఏ యుగం? మనస్సాక్షి యుగం. ఆమేన్, హల్లెలూయా. వాటి పేర్లు వరకు చెప్తాను, దాని తర్వాత డీటెయిల్ కంటిన్యూ చేద్దాం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఆదాము పడిపోయినప్పటి నుంచి జలప్రళయం దాకా మనస్సాక్షి యుగం పిల్లారు. తర్వాత మూడవ యుగం మానవ పాలనా యుగం. మూడవ యుగంలో అప్పుడు దాకా నోవహు జలప్రళయం దాకా భూమి మీద గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, భూమి మీద రాజులు కానీ, లేకపోతే ప్రభుత్వాలు కానీ, ప్రధానమంత్రులు కానీ ఎవ్వరు లేరు. అసలు ఒక్క మనిషికి మీద ఇంకొక మనిషికి అధికారం లేదు, కుటుంబంలో తప్ప. ఫస్ట్ జలప్రళయం తర్వాత దేవుడు ఊర్లకి పెద్దల్ని, ఆయా దేశాలను పెట్టి దేశాలకు రాజుల్ని, అలాగే ఆ రాజులకి మనుషుల్ని శిక్షించే హక్కు, రక్షించే హక్కు, అలాగే అవసరమైతే మరణశిక్ష విధించే హక్కు, ఇలా దేవుడే అధికార హక్కులు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు ప్రభుత్వం ఉందంటే అది ఎటువంటి ప్రభుత్వం అయినా కావచ్చు, దేవుడు అనుమతిస్తే తప్ప ప్రభుత్వం రాదు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ అధికారమైన భూమి మీద అందరూ రాజకీయ అధికారులందరూ కూడా దేవుని కింద సేవకులే పిల్లారు. అందుకే దేవుడు నా సేవకుడైన కోరేషు, నా సేవకుడైన నెబుకద్నెజరు విగ్రహారాధికులను కూడా అన్నాడు. రమపత్రికలో కూడా మీ పైన అధికారులు కూడా అందరూ దేవుని సేవకులని ఉంటుంది. వాళ్ళు కూడా లెక్కప్ప చెప్పాలి. ఎలా పడితే అలా పరిపాలన చేస్తే సరిపోదు. సో మూడవ యుగము మానవ పాలనా యుగం. ఇది జలప్రళయం కాడి నుంచి అబ్రహామును పిలిచే వరకు దీన్ని మానవ పాలనా యుగం అన్నాడు పిల్లలు. మొదటిది ఏంటి చెప్పండి? నిర్మలత్వం అనే యుగం. రెండవది మనస్సాక్షి యుగం. మూడవది మానవ పాలనా యుగం. నాలుగవది పితరుల యుగం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అనే ఒక నలుగురిని పెట్టుకొని ఈ యుగంలో సున్నతిని యాడ్ చేశాడు దేవుడు. ఒక భూమిని ఇచ్చాడు. ఇక్కడ దేవుడిని నమ్మాలి, దేవుడితో రావాలి అంటే సున్నతి చేసుకోవాలి. అప్పటి నుండి సున్నతి స్టార్ట్ అయింది. అప్పుడు దాకా లేదు భూమి మీద. నోవాకు సున్నతి లేదు, హానోకు సున్నతి లేదు. హానోకు సున్నతి లేకపోతే ఎత్తబడ్డాడు. కానీ ఈ కాలం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడిని నమ్మాలి అంటే సున్నతి కావాలి. అక్కడ పితరుల యుగం నుంచి స్టార్ట్ అయింది అది. ఆమేన్, హల్లెలూయా. ఈ పితరుల యుగం ఇది ఎప్పటి వరకు అంటే మోషే వచ్చేంత వరకు, అబ్రహాం మొదలుకొని మోషే వచ్చే వరకు 4వ యుగం. ఏంటిది? పితరుల యుగం. హల్లెలూయా, ఆమేన్. 5వ యుగం వీటికంటే పెద్ద యుగం. 5వది ధర్మశాస్త్ర యుగం పిల్లలు. మోషే వచ్చినప్పుడు ఏమైందంటే ఇక ఇప్పుడు ధర్మశాస్త్ర యుగం. ఎక్కడి నుంచి? మోషే నుండి ఆ ధర్మశాస్త్రం కొట్టివేసే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే వరకు ఇది ధర్మశాస్త్ర యుగం. దీన్ని 5వ యుగం అంటారు. ఆమేన్. ఒక చిన్నపిల్ల వయసుకు వచ్చి చిన్నపిల్ల కొంచెం ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసులో బొమ్మతో ఎలా ఆడుకుందో ఇప్పుడు భవిష్యత్తులో చేయబోయేదాన్ని ఛాయగా ఆడుకునే యుగం అది. అంటే ధర్మశాస్త్రంలో ఏం చేస్తున్నారు? ఒక గొర్రె పిల్లని తీసుకొస్తున్నారు. ఆ గొర్రెను తీసుకొచ్చి బలిపెట్టడానికి కొమ్ములు కట్టేస్తున్నారు, కొట్టేసి దాన్ని చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు అంటే ఏమన్నాడండి మా దేవుడు ఏమన్నాడండి అంటాడు. ఆమేన్. ఆలయంలో ఒక కుష్ఠరోగి వచ్చాడు. బాగా పోవాలంటే ఏం చేయాలంటాడు? ఒక కర్ర తెచ్చుకో అంటాడు. ఆ కర్ర తెస్తాడు, దేవదారు కర్ర. ఆ కర్రకు పావురాన్ని కట్టేస్తారు. ఒక కర్ర తీసుకురావటం ఇట్లా, దానికి పావురాన్ని కట్టేయటం, ఆ పావురాన్ని పొడవటం, ఆ రక్తం రావటం, దాని జత పావురం ఉంటుంది. ఈ రక్తం మొత్తం దీని మీద పోస్తారు. పోసి దాన్ని ఎగరేస్తారు. నువ్వు బాగా అయిపో అంటాడు. మళ్ళీ ఇంకో కుష్ఠరోగి వచ్చాడు. ఏమండి నా కుష్ఠరోగం బాగా పోవాలంటాడు. ఎట్రా? మళ్ళీ ఒక కర్ర తెచ్చుకో అంటాడు. ఆ కర్ర తెస్తాడు. ఆ కర్ర మీద పావురాన్ని వేస్తాడు. ఆ పావురాలు 2 పావురాలు తీసుకురా అంటాడు, జత పావురాలు. అందులో ఒకదాన్ని ఇక్కడ కట్టేస్తాడు కర్రకి, దాన్ని పొడుస్తాడు. దాని రక్తం రాగానే ఒక కొండలో నీళ్లు పెట్టి దీని మీద పోస్తాడు. బాగుంది. ఈ పావురాన్ని తీసుకెళ్తాడు, గాల్లో పైకేస్తాడు, నువ్వు బాగా అయిపో అంటాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు చెప్పాడు. ఏంటది? వాళ్ళు ఛాయగా చేస్తున్నారు. అది చిన్నపిల్ల ఎట్లాగైతే 9 ఏళ్ల పిల్ల 8 ఏళ్ల పిల్ల ఒక అమ్మాయిని తెచ్చుకొని బొమ్మను పెట్టుకొని ఆ అమ్మాయికి నీళ్లు పోసి ఆ అమ్మాయిని ముద్దు పెట్టి
అన్నం కొట్టి తిను తిను అని బొమ్మలు పెట్టుకొని అన్నం కూర వండుతూ ఉంటుంది. ఇది గింజ. నాకు పెట్టబానగానే ఆమె వండిన కూరని తీసుకొచ్చి, కూర ఏమి ఉండదు, ఆమె మిక్సింగ్లో కలిపేసిందట. ఇట్లాంటది. ఆ కూర తీసుకొచ్చి తిను అని చెప్పి పెడుతుంది. నువ్వు నోట్లో పెడుతున్నట్టు నటించాలి తిన్నట్టు. బాగుందమ్మా అని. అమ్మ ఎందుకు ఈ పని చేస్తున్న పిల్లరా? ఆడపిల్ల అయితే ఆ పని చేసింది. మగపిల్లడు అనుకోని ఏం చేస్తాడు తెలుసా? గాన్ తీసుకుంటాడు, డ్రని తిరుగుతుంటాడు. బొమ్మలు, కార్లు బొమ్మలు, బైకులు బొమ్మలు, బస్సులు బొమ్మలు. లేదనుకోండి పల్లెటూరు అనుకోండి, పాత రోజుల్లో తాటికాయలతో రెండు గాన్లు చేసి ఆ గాన్లకు పుల్ల కలిపి వాడు తిప్పుతూ ఉంటాడు. కొంతమంది చిన్నపిల్లలు చూడండి, అమ్మా నాన్న ఆడుకుంటూ ఉంటారు. ఈ పనులు ఎందుకు చేస్తారు పిల్లలు వాళ్ళు? ఎందుకంటే పురుషుల్లో తండ్రియ తత్వం ఉంది, స్త్రీలు మాతృత్వం ఉంది స్త్రీలో. కానీ అది బయటపడదప్పుడు. ఆమె పెద్దయినాక ఈ పనులన్నీ చేసిద్ది, కానీ ఆ స్వభావం లోపల ఉండిపోయింది. అందుకోసం ఛాయ్ రూపాయలు చేస్తూ ఉంటారు చిన్నప్పుడు. ఒక వయస్సుకు ఎప్పుడైతే వచ్చిందో, చిన్నప్పుడు ఛాయ్గా చేసింది, ఇప్పుడు రియల్గా చేసింది. ధర్మశాస్త్రం ఏంటంటే ఛాయ. బలి అంటే ఒక కోడిదూడని పట్టుకొస్తారు. ఆ కోడిదూడని తీసుకొచ్చి దాన్ని మెడకు తాడు కట్టేసి, దాని 4 కాళ్ళకు కూడా తాళ్ళు కట్టేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠాన్ని కొమ్ములకు కట్టేస్తారు. ఎందుకు తెలుసా పిల్లరా? ఇప్పుడు ఒక కోడినైనా నువ్వు కోడిని వధించాలనుకో, రెండు కాళ్ళు గట్టి కట్టేస్తారు. ఫస్ట్ కట్టేసి ఈ రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కల్ని కాళ్ళ కింద పెట్టుకుంటారు. పల్లెటూరులో మీరు చూస్తే మెడ వెనక్కి ఉంచుతారు. మెడ వెనక్కి ఉంచి అప్పుడు వేసేస్తారు టక్కన. వేసేగానే, ఎందుకంటే ఆ రక్తం వస్తున్నప్పుడు గిలగిల కొట్టుకుంటుంది, అది టప్పని కొట్టింది. ఒక చిన్న కోడి అలా కొట్టుకుంటే కోడి దూడ ఎలా కొట్టుకుంటాలి? ఎంత గట్టిగా కాళ్ళతో ఫట్ కొట్టేసింది అది. అందుకోసం వధించే ముందు ఏం చేస్తారు? వధించే ముందు తీసుకొచ్చి దాన్ని బలిపెట్టడానికి 4 కొమ్ములు ఉంటాయి పైనట్ట. మన కొమ్ములు పైకి, అంటే కొమ్ములు అంటే కొంచెం పైకి, చక్కే కొంచెం పైకి ఎట్లా ఉంటుంది మనం కట్టేసే ముద్దులేక, పల్లెటూరులో గేదెలు అట్లా కట్టేస్తారు అట్లా. ఆ తాడు తీసుకొచ్చి 4 తాళ్లతో ఈ కొమ్ముకొకటి, దీనికొకటి, ఇటొకటి వేసి గట్టి కట్టేస్తారు. గట్టి కట్టేసి కత్తి తీసి అప్పుడు కోస్తారు. కొయ్యగానే గెలా కొట్టుకుని అక్కడ పడుతుంది. ఎందుకంటే పారిపోకుండా, వెళ్ళకుండా, వీళ్ళ కొట్టకుండా చేస్తారు పిల్లలు. ఎందుకు చేస్తాను? వాళ్ళు బలిపీఠానికి 4 చోట్ల కట్టేయటం, బలివ్వటం, కట్టేయటం, బలివ్వటం. వాళ్ళు ఛాయగా చేస్తున్నారు. ఎందుకంటే ఒకరోజు దేవుడు అసలైన గొర్రెపిల్ల బలిగా వచ్చినప్పుడు పిల్లారా, ఆయన కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఆయన బలివ్వబోవాలి. చూడండి పిల్లారా, ఆయన కట్టేయటం కాదు, మేకులతో కొట్టారు. ఎందుకు కొట్టారు మీకు తెలుసా? మేకులతో ఎందుకు కొట్టారు? బేసికల్గా ఆయన చేసిన చాలా కార్యాల గురించి రోమిలు విన్నారు. ఈయన చనిపోయిన కూడా లేపాడంట, ఈయన ముట్టుకుంటే రోగాలు బాగాయినాయి అంటే ఒకవేళ ఈయన చేతులు కనుక తాళ్ళుతో కట్టేసి వదిలేస్తే ఆయన హల్లెలూయా అనుకోని తాళ్ళు కూడా తెంచుకొని వస్తాడేమో, వెళ్ళిపోతాడేమో అని భయపడి మొత్తం వేళ్లతో సహా లోపలికి మేకులేసి కొట్టారు పిల్లలు. మేకులేసి ఎవరికి కొట్టరాళ్ళు, తాళ్ళుతో కట్టేస్తారు అంతే. పక్కన దొంగలు కూడా చూడండి, తాళ్ళతో కట్టేశారు, ఎవరిని మేకులతో కొట్టలా. ఎందుకంటే ఈయన భయపడ్డారు. ఈయన శక్తి గురించి విని ఈయన ప్రార్థన చేసి సరిపోయిన వాళ్ళు వేసాడంట. ప్రార్థన చేసి ఏ రోగాలైనా పోయినాయి అంట. ఈయన అంత శక్తిమంతుడంట. ఏలియా ప్రార్థన చేస్తేనే పైన తగ్గిన వచ్చింది. మరి ఈయన ప్రార్థన చేస్తే ఏమైద్దో? సంసోను ఎలా అంటే కట్టెలు తెగిపోయింది, మరి ఈయనేం చేస్తాడో? ఒక రకమైన భయంతో ఆయన ఎక్కడ చీల్చుకొని వస్తాడోనని ఆయన్ని మేకులతో కొట్టారు. అప్పటికి కూర్చున్న వాళ్ళు ఎదురు ఆ మాటలు విని వీళ్ళేమనుకుంటారు? ఏమో వస్తాడేమో. కొంతమంది, అయ్యా నువ్వు క్రీస్తు అయితే దిగిరా, అయ్యా దిగిరా ప్రభా. అప్పుడు కూడా కోరేలేరా, అన్నారా లేదా పిల్లలు? యేసు నువ్వు మెస్సయ్య అయితే నువ్వు దిగేళ్ళు. సంసోనంత బలవంతుడు, సంసోను కంటే బలవంతుడు కదా. ఆమేన్. ఎట్లాగైతే జంతువులు 4 చోట్ల కట్టేశారో ఈయన కూడా 4 చోట్ల కట్టేశారు. 2 కాళ్ళు 2 చేతులు కొడిసి. ఎట్లాగైతే కుష్ఠరోగి బాగవ్వాలంటే ఒక శిలువ మీద ఒక పావురా అని చెప్పి దాని రక్తాన్ని 2వ పావురం మీద పోస్తున్నారు. సేమ్ వే క్రీస్తు మన కొరకు చనిపోయి జతపక్షి అయిన మన మీద ఆయన రక్తం పెంతుకొస్తున్న ఆయన యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడగానే ఇప్పుడు మన ఆత్మీయ కుష్ఠరోగం పోతుంది పిల్లలు.
అంటే పాత నిబంధనలో ఛాయగా ఏది జరిగిందో అన్నీ ఇప్పుడు అసలుగా జరుగుతున్నాయి. కాబట్టి 5వది ధర్మశాస్త్ర యుగం, 6వది మనమున్నది కృపాయుగం పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. సో 5వదైన ధర్మశాస్త్ర యుగం ఛాయ, 6వది కృప అస్సలు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. 7వది దేవుని రాజ్యము లేదా 1000 ఏళ్ల పాలన, అదే విమోచన యుగం అంటారు దాన్ని. 7వ దాన్ని రిడెంప్షన్, విమోచన యుగం. ఇది 7. సో 7 యుగాల్లో ఉన్నాం. 7 యుగాల్లో ఒక్కొక్క చోట దేవుడు స్పీడ్గా పనిచేసుకుంటూ వస్తున్న పిల్లలు. దేవుడు నడుస్తూ వెళ్తున్నప్పుడు మనం మారకుండా ఆగిపోయి ఉన్నాం అనుకోండి, మనం మరొక చోట ఆగిపోతాం. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు ఒక యుగాన్ని మార్చి ముందుకెళ్తున్నప్పుడు మనుషులు పాత యుగంలో ఉందాం అనుకుంటున్నారు. అది సమస్య. ఆమేన్. ముందు 7 యుగాలను తెలుసుకోండి. వీటి గురించి మనం ముగిస్తాను. కానీ బైబిల్లో 6000 సంవత్సరాల్లో 7 యుగాలు ఉన్నాయి. తెలుగు యుగం అని రాశారు. ఎగ్జాక్ట్గా దాని వర్డ్ డిస్పెన్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగు బైబిల్లో యుగం అని రాశారు. వాళ్ళు రాశారు కాబట్టి మనం పదాన్ని చెప్తున్నాం. యుగాలు అనుకుంటే హిందువులు లాంటి యుగాలు ఏం కాదు ఇవి. ఒక దేవుని యొక్క ఒక డిస్పెన్సేషన్ అంటే ఒక కాల పరిధిని అర్థం పిల్లలు. ఆమేన్. సో సృష్టిలోని 6000 సంవత్సరాల మనిషి జీవిత చరిత్రని దేవుడు 7 యుగాలుగా తీసుకుంటా వచ్చాడు పిల్లలు. అందులో మొదటి యుగం పేరేంటి? మళ్ళీ చెప్పాలి. నిర్మలత్వం అనే యుగం. 2వది మనస్సాక్షి యుగం. 3వది మానవ పాలనా యుగం. 4వది పితరుల యుగం, అబ్రహాము నుంచి మోషే అంత వచ్చేంత వరకు. తర్వాత మోషే కాడ నుంచి క్రీస్తు వచ్చే వరకు 5వ యుగం. ఏంటది? ధర్మశాస్త్ర యుగం. 6వది కృపాయుగం. యేసు ప్రభు శిలువ కాడ నుంచి పెంతెకోస్తు దినము నుంచి మనం ఇప్పుడు ఎత్తబడేంత వరకు ఇది కృపాయుగం. ఆమేన్. తర్వాత మిగిలింది విమోచన యుగం. అదే 1000 ఏళ్ల పాలన. దేవుడు మళ్ళీ యేసు ప్రభు రాజుగా భూమి మీదకి వచ్చి ఆయన అన్ని ప్రభుత్వాలను ఆయన ఆధీనంలో తీసుకొని ఆయన భూమి మీద పరిపాలన చేసే కాలాన్ని విమోచన యుగం అంటారు. ఇది మళ్ళీ ఏదేం తోట ఎలా ఉందో అలాంటి పరిస్థితి భూమి మీదకి రావటం పిల్లలు. మొత్తం అన్నీ మొదటి దశకు రావటం చాలా అద్భుతంగా ఉంటుంది. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు సింహము ఎద్దు కలిసి మేస్తాయి. రోగాలు ఉండవు, హాస్పిటల్ ఉండవు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. అక్కడ క్యాస్ట్ ఫీలింగ్లు ఉండవు, క్యాస్ట్ గొడవలు ఉండవు, మతాల గొడవలు ఉండవు. యేసుప్రభు యుగంలో ముసలితనం కూడా ఉండదు పిల్లలు. ఆమేన్. యేసుప్రభు పరిపాలన చేసేటప్పుడు ఊర్లోకి చూసామనుకో ఒక్క హాస్పిటల్ ఉండదు అక్కడ. ఎందుకంటే రోగి అన్నవాడే ఉండడం. యేసుప్రభు పరిపాలన చేసే 1000 ఏళ్ల పాలనలో మనిషి యొక్క లీస్ట్ చిన్న వయసు ఎంత అంటే 100 ఏళ్ళు. ఒక ఊర్లో అందరికంటే చిన్నవాడు ఎవడంటే 100 సంవత్సరాలు ఉండేవాడు చిన్న బిడ్డ అంటే. అందులో అందరు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ళు అలా మనుషులు 100 సంవత్సరాలు పోతారు పిల్లలు అక్కడ. ఆమేన్. ఆకలి కొరత ఉండదు, ముసలితనం ఉండదు, బాధ ఉండదు. చాలా అద్భుతంగా ఉండబోతుంది రాబోయే 1000 ఏళ్ల పాలన. హల్లెలూయా. కాబట్టి 7వ యుగం. సో ఇట్లా 7 యుగాలు ఉన్నాయి. ఇక్కడ అన్నాడు దేవుని వాక్యం వేగంగా పరిగెడుతుందంటే ఇలా యుగాలను మార్చుకుంటా వస్తుంది. దేవుని వాక్యం వేగంగా ఒక్కొక్క డిస్పెన్సేషన్ చేంజ్ చేస్తుంది. దేవుడు మారుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు మళ్ళీ పిల్లరా ఒక్కొక్క యుగంలో కూడా దేవుడు చాలా స్పీడ్గా పనిచేసుకుంటూ వస్తాడు. సమస్య ఏంటంటే దేవుడు పనిచేస్తున్న విధానంతో, దేవుడు నడిచే విధానంతో ఆ టైంని తెలుసుకొని మనం ప్రవర్తించాలి పిల్లలు. ఆ సమయమును, ఆ కాలమును, ఆ సమయాన్ని మనం తెలుసుకొని వివేచించి కనుక నడుచుకుంటే దేవుడితో పాటు కలిసి నడవగలం. లేకపోతే మోసపోతాం. ఆమేన్. ఇప్పుడు ఇంతకీ మనం ఏ టైంలో ఉన్నాం, మనం ఏ యుగంలో ఉన్నాం అంటే మనము 2 యుగాల యొక్క జంక్షన్లో ఉన్నాం పిల్లలు. కృపాయుగానికి విమోచన యుగానికి జంక్షన్లో ఉన్నాం. ఒక జంక్షన్లో సమస్య ఏంటంటే 4-5 రూట్లు కలుస్తాయి. కరెక్ట్ రూట్లో వెళ్తే వెళ్తావు, రూట్ మారావంటే తప్పిపోతావు. ఇది జంక్షన్ టైం. ఆమేన్. ప్రతి 2 యుగాల యొక్క జంక్షన్లో పెద్ద సమస్య అన్నమాట, పెద్ద తలనొప్పి. 2 మారిపోతున్నాయంటే పెద్ద తలనొప్పి. ఆమేన్. కాబట్టి బైబిల్లో 7 యుగాలు ఉన్నాయని తెలుసుకోండి. అలాగే ఏ యుగంలో ఏ పని చేయాలో అదే పని చేయాలి. ఆమేన్. ఏ టైంలో ఏ పని చేయాలో అదే పని చేస్తే దేవుడు చక్కగా మనతో నడుస్తాడు. ఆ పాయింట్లు తెలుసుకుందాం. అలాంటి చాలా లేట్గా స్టార్ట్ చేసి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు వాక్యం వచ్చినప్పటికే 12 దాటిపోయింది. ఇప్పుడు ఎంత టైం అయింది?
1 గంట అయినట్టుంది ఐ థింక్. 1:40. ఓ మై గాడ్, 1:02. మీ ఓపికను మెచ్చుకోవచ్చు పిల్లరా. ఎందుకంటే మీరు ఎంత అటెంటివ్గా ఉంటారని చూసి నేను టైం ఇంకా 12:30 1 గంట అయింది అనుకుంటున్నాను. టైం 2 అవుతుందంటే పాపం ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికి కూడా చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. రిమైనింగ్ టాపిక్ని ఈవినింగ్ కొనసాగిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీతి సూర్యుడా, నాయనా ప్రభా, నాయనా ప్రభా, మరి ఆలస్యంగా ప్రారంభించబడినప్పటికీ నాయన ఎంతో చక్కటిగా నాయనా ప్రభా నీ బిడ్డలు నాయన మరి ఎంత 2 గంటలు అవుతున్నా కూడా విసిగిపోక మరి ఎంతో శ్రద్ధగా ఆసక్తితో వింటా ఉన్నారు దేవా. ఆయన నిన్ను దీవించు నాయన, బలపరచు దేవా. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. నీ వాక్యం వేగంగా పరిగెడుతుంది అన్నావు. నిజమే, టైం కూడా చాలా వేగంగా పరిగెట్టింది ప్రభా ఈరోజు. అయినా ప్రభా మరి చూస్తుండగానే సమయము అయినా ప్రభా మరి అయిపోతూ ఉంది కనుక దర్శించండి, బలపరచండి, కృప దయచేయండి దేవా, సహాయం చేయండి. ఇంకా లోతైన వాక్యాన్ని నేర్పించండి నాయన, ఇంకా లోతైన అవగాహన దయచేయండి నాయన. నిన్ను గురించి లోతుగా తెలుసుకునే కృప నిబిడలుగా దయచేయండి ప్రభా. మీరే కృప చెప్పమని ఇంకా నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఓకే పిల్లరా, శాంతి.